లేవీకాండం 25వ అధ్యాయం. ఈ 2025లో లేవీకాండం 25వ అధ్యాయం 21వ వాక్యాన్ని నేను చదువుతాను. ఆ మాట నాతో కలిసి మీరు చెప్పాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను. నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను. ఆమేన్. అందరూ చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? నా దీవెన మీకు కలిగినట్లు నేను ఆజ్ఞాపిస్తానని దేవుడు స్పష్టంగా చెప్పిన మాట. ఇది వాగ్దానం. నా దీవెన మీకు కలిగేటట్లుగా నేను ఆజ్ఞాపిస్తాను. ఈ 2025 ఈ డిసెంబర్ నెల 1వ తారీఖు ప్రభు మందిరానికి వచ్చిన మనందరి పక్షమందు ఈ వాగ్దానం, దేవుని మాటలు ఎప్పుడు కూడా నిరర్ధకం కావు. కాలాలు మారిపోవచ్చు, మనుషులు మారచ్చు, రోజులు మారిపోవచ్చు, కానీ దేవుడు వాగ్దానం ఇస్తే అది డెఫినెట్లీ ఖచ్చితంగా ప్రభు నెరవేరుస్తాడు. పరిశుద్ధ గ్రంథం ఎంత స్పష్టంగా చెప్తుందంటే, నా దీవెన మీకు కలిగేటట్లుగా నేను ఆజ్ఞాపిస్తానని దేవుడు స్పష్టంగా దేవుని ప్రజలందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం దేవుని మందిరంలో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి పక్షమందు దేవుని దీవెన మీ అందరి జీవితంలో అనుగ్రహముగా అనుగ్రహించబడునుగాక. దేవుడు కార్యము చేయగా ఎవ్వరూ త్రిప్పివేయలేరు. ఆయన మాట సెలవిస్తే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంటుంది. కొన్ని ఉదాహరణలతో దేవుని వాక్యాన్ని మీకు చెప్తాను. ప్రభు అనేక సందర్భాల్లో చెప్పారు, నీవు పట్టణంలో దీవించబడతావు అన్నారు. ఒకవేళ మీరు పట్టణంలో జీవిస్తున్న వాళ్ళుగా ఉండి, ఒకవేళ సిటీస్లో ఇప్పటికే మీరు ఒక చోట నివసిస్తున్న వాళ్ళుగా ఉండి, ఆ దీంట్లో ఉండి, ఏంటి ప్రభా ఈ పట్టణానికి నన్ను ఎందుకు తీసుకొచ్చావయ్యా, ఏ దీవెన కూడా నాకు లేదని ఇబ్బంది పడుతున్న వారితో ప్రభు చెప్తారు, మీరు పట్టణంలో దీవించబడతారు. అంత మాత్రమే కాదు, కొంతమంది వ్యవసాయ పనులు చేసుకుంటా పొలాలకి ఎన్నో పెట్టుబడి పెడతా సరైన ఫల సహాయం రాక ఇబ్బంది పడతా ఉంటారు. వారిని గురించి బైబిల్ చెప్తుంది, నీవు పొలంలో దీవించబడతావు అన్నారు. అంటే పట్టణంలో ఉండి దీవించబడే వాళ్ళు కొందరు, పొలాలు చేసి దీవించబడే వాళ్ళు మరికొంతమంది. ఇలా వాక్యంలో మనం చదువుకుంటూ వెళితే గర్భఫలం విషయం గురించి చాలామంది వివాహమై కూడా సంతానం గురించి ఎదురు చూస్తూ ఇంకెంతకాలం మేము ఎదురు చూడాలని ఆశించిన వాళ్ళ గురించి కూడా బైబిల్ చెప్తుంది. నీ గర్భఫలం కూడా దీవించబడతారని దేవుని లేఖనాల్లో రాయబడి ఉంది. నీ పిండి పిసికి తొట్టే దీవించబడుతుంది అని చెప్పారు. ఇంకొక మాటలో చెప్పాలంటే, నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, బయటకు వచ్చినప్పుడు దీవించబడతావని అన్ని కోణాల్లో దేవుని దీవెనల గురించి లేఖనాల్లో దేవుడు రాసి ఉంచాడు. అందుకే నా దీవెన అని ప్రభు అన్నారు. నా దీవెన మీకు కలిగేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నానని దేవుని లేఖనాల్లో ప్రభు చెప్పిన మాట ఈ ఉదయకాలం యేసు నామములో మీకు అనుగ్రహించబడునుగాక. నాకు తెలిసిన ఒక సహోదరుడు, నేను ఒకసారి దైవ సేవకుల్ని కలవటానికి మీటింగ్స్ కొరకు డేట్స్ తీసుకోవటానికి అని సేవకుల దగ్గరికి వెళితే, అక్కడ చర్చ్కి దగ్గరలోనే ఒక హౌస్ ఉంది. చూసిన వెంటనే చాలా అద్భుతంగా నిర్మించబడి ఉంది. ఆ ఎలివేషన్ కావచ్చు, ఆ డిజైనింగ్ కావచ్చు, 2 స్టేర్ బిల్డింగ్ చాలా అద్భుతంగా కట్టబడి ఉంది. చర్చ్కి ఆపోజిట్లోనే వాళ్ళ ఇల్లు కట్టబడి ఉంది. నేను చూసిన వెంటనే నాతో వచ్చిన సహోదరుడు అక్కడే ఉంటారు. వారిని అడిగాను, అన్న ఈ హౌస్ ఎవరిదో, చాలా అద్భుతంగా ఉంది అని అంటే, నేను మిమ్మల్ని ఆ ఇంటికి తీసుకెళ్దామని చూస్తున్నానన్నా అన్నాడు. సర్లే వెళ్దాం నడన్నా అని చెప్పాను. సరే, ఆ ఇంటిని చూడగానే చాలా సుందరంగా, అందంగా, చాలా రాయల్ ఫ్యామిలీగా కనబడింది. వెళ్ళిన తర్వాత వారు చెప్తున్నారు నాతో, తీసుకెళ్ళిన బ్రదర్ అంటారు, అన్న ఈయన ఈ చర్చ్కి ప్రతిరోజు కూడా వచ్చి పరిచర్య చేస్తూ ఉండేవాడు. వాస్తవంగా వీళ్ళ ఇల్లు ఇక్కడ కాదు, చాలా దూరంలో ఉండేవాడు. కానీ
ప్రతిరోజు దేవుని మందిరం అంటే వారికి ఆసక్తి. ఖచ్చితంగా రెగ్యులర్గా దేవుని మందిరంలో ఏ పరిచర్య ఉన్నా వచ్చి సేవకుల దగ్గర పరిచర్య చేసేవాడు, అలాగే దేవుని మందిరంలో పరిచర్య చేసేవాడు. సంఘానికి సంబంధించిన మీటింగ్స్ ఎక్కడున్నా ముందుండి పరిచర్య చేసి వెళ్తూ ఉండేవారన్నా, ఆయన రెగ్యులర్గా డ్యూటీకి వెళ్తూ ఉండి హాలిడే దొరికితే చాలు దేవుని మందిరానికి వచ్చి మానకుండగా ప్రార్థన చేసుకుంటూ సేవకుల దగ్గర పరిచర్య చేస్తూ ఉండేవారు. సేవకుల దగ్గరకు వచ్చి ప్రార్థన సహాయం కోరినప్పుడు ఆ ప్రేయర్ రిక్వెస్ట్లో ఆయన కోరుకున్నది ఏమిటంటే, అన్న మా ఊరు మందిరానికి ఇంచుమించు 10 కిలోమీటర్ల దూరంలో, అక్కడ నేను ఉండి ఈ ప్రాంతానికి నేను జాబ్ నిమిత్తమే వచ్చాను, కానీ పిల్లల చదువు నిమిత్తమై ఈ ప్రాంతంలో అద్దెలు తీసుకున్నాను. రెగ్యులర్గా రావాలంటే నాకు ఇబ్బంది అవుతుంది. అయితే నా ఆశ ఒకటి ఉండిపోయింది. నేనంటూ ఇల్లు కట్టుకుంటే, నేనంటూ ఇల్లు కొనుక్కుంటే దేవుని మందిరానికి దగ్గరలో, సేవకులకి దగ్గరలో, పరిచర్యకి అందుబాటులో ఉండేటట్లుగా నాకు ఒక స్థలం కావాలి, నాకు ఒక మందిరం కావాలని సేవకుల దగ్గర అడిగానన్నా. సేవకులు కూడా ప్రార్థన చేసినప్పుడల్లా, ప్రభా ఈ సహోదరుని జ్ఞాపకం చేసుకోండి, యెహోవాను బట్టి సంతోషిస్తే ఆయన మీ హృదయ వాంఛలు తీరుస్తాడని చెప్పినట్లుగా, ప్రభా ఈ సహోదరుడు తప్పకుండా వారి ఉద్యోగానికి తగినట్లుగానే లోన్ శాంక్షన్ అవ్వాలి, త్వరగానే మంచి గృహం దగ్గరలోనే కావాలని దైవ సేవకులు ప్రార్థన చేశారట. అద్భుతమైన కృప ఆ సహోదరుడికి మందిరానికి దగ్గరలోనే స్కూల్ కూడా వాకబుల్ డిస్టెన్స్, అన్ని సౌకర్యాలు. ఇప్పుడు ఆ యొక్క ఏరియా అద్భుతంగా డెవలప్ అయిపోయింది. ఈ సాక్ష్యాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ వ్యక్తి కోరుకున్నది ఏమిటంటే, నేను మందిరానికి దగ్గరలో ఉండాలి, ఇలాంటి దీవెన నాకు కావాలి, ఈ ఇల్లు విషయంలో దేవా నువ్వు నాకు సహాయం చేయాలని ఆ సహోదరుడు కోరుకున్నాడు. తప్పకుండా దేవుడు ఆ కుమారుడు యొక్క హృదయవాంఛలు నెరవేర్చి మంచి అద్భుతమైన ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. కిందంతా కూడా అద్దెకిచ్చేశారు, పైన సేవకులకు ఒక రూమ్ నిర్మించారు, ఎవరైనా గెస్ట్లు వస్తే ఒక రూమ్ ఉంది, అలాగే వాళ్ళు ఉండడానికి అన్నీ అద్భుతంగా నిర్మించుకున్నారు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఎందుకు ఈ సాక్ష్యం చెప్పానంటే, దేవుని యొక్క దీవెన మన అందరి కుటుంబాల మీద కూడా ఉంటుంది. ఈరోజు దీవెన గురించి మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఇందులో ఈ సబ్జెక్ట్లో ఇంట్రడక్షన్లో ABC అని 3 మాటలు చెప్పి, అసలు దేవుని దీవెనలు ఎవరికి వస్తాయో సబ్జెక్టుగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను. మీకు అర్థం అవడం కోసం కొన్ని మాటలు చెప్తాను. తండ్రి దీవెన అనండి అంటే, భౌతికంగా మనకి జన్మనిచ్చిన తండ్రి ద్వారా మనం దీవించబడాలి. ప్రతి ఒక్కరికి మీలో చాలామందికి తండ్రులు ఉన్నారు, ప్రతి వారు తండ్రి ఉంటారు. అయితే ఆ తండ్రి దీవెన మనం సొంతం చేసుకోవాలి. ఎప్పుడు కూడా మన తండ్రి ద్వారా మనం దీవించబడాలి. ఇది ఎప్పుడు కూడా మీరు మీ ప్రార్థన రిక్వెస్ట్ అయి ఉండాలి. మీరు దేవుని దగ్గర అడిగే అంశాల్లో ఈ అంశం కూడా ఉండాలి. ప్రభువా, మా తండ్రి దీవెనలు మా మీద ఉండేటట్లుగా నువ్వు అలాగు నన్ను దీవించు. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుకుంటూ వెళితే, యాకోబు అనే ఒక సహోదరుడు ఉంటాడు బైబిల్లో. ఈ యాకోబుకి 12 మంది కొడుకులు ఉన్నారు. విచిత్రమైన సంగతి చెప్పనా, ఈ 12 మంది కొడుకుల్ని దగ్గరికి పిలిచి ఆ తండ్రి చేతులెత్తి దీవించాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో ఒక్కొక్కరికి ఇచ్చిన దీవెన చాలా అద్భుతంగా ఉంటుంది. వారిని గురించి మాట్లాడుతూ ఉంటే, ఆషేరుని ఏమని దీవించాడు తెలుసా? ఆషేరు, నీ తోటి సహోదరులందరికంటే నువ్వు ఎక్కువగా ఆశీర్వదించబడతావు. ఇంతకన్నా ఎక్కువ దీవెన ఏం కావాలండి? ఇంకా అంటాడు ఆషేరుని గురించి, రాజులకి సప్లై చేయగలిగిన ఆహారం నీ దగ్గర ఉంటుంది, శ్రేష్టమైన ఆహారం నీ దగ్గర ఉంటుందని ఆ తండ్రి ఆ కుమారుని దీవించాడండి. ఒక్కొక్కరిని దీవించిన విధానం అద్భుతంగా ఉంది. అయితే ఈరోజు మీ సొంత తండ్రి, మీకు జన్మనిచ్చిన తండ్రి దీవెనలు మీకు ఎప్పుడు కావాలి. అందుకే మీ తల్లిని తండ్రిని సన్మానించండి. ఆ తల్లిదండ్రుల మీద ఉన్న దీవెన పిల్లలుగా మన మీద ఉంటే ఎప్పటికీ మనం ఆశీర్వాద కారకులం అవుతాం. ఆమేనండి. ఓకే, బి,
ఆత్మీయ తండ్రి దీవెన. ఆత్మీయ తండ్రి దీవెన అంటే మన సంఘ కాపరి, దైవజనుడు నీకు ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో, సంఘంలో నువ్వు అంటుకట్టబడి కాపరిగా నువ్వు దైవజనుడిని గౌరవిస్తూ ఆత్మీయ తండ్రిగా నువ్వు భావిస్తున్నావో, ఆ తండ్రి దీవెన మనకెప్పుడు కావాలండి. ఆత్మీయ తండ్రుల దీవెన ఖచ్చితంగా కావాలి. ఎందుకయ్యా ఆత్మీయ తండ్రి దీవెన మాకు కావాలా అని అంటే ఖచ్చితంగా కావాలి. బైబిల్ గ్రంథమే మనకి ఆధారమై ఉంది. ఎలా చెప్పగలరు మీరంటే, ఈ యాకోబు తన 12 మంది కొడుకులను దీవించడం మాత్రమే కాదు, కానీ ఈ 12 మందిని కూడా మోషే అనే దైవజనుడు ఈ 12 మందిని కూడా దీవించడం మొదలుపెట్టాడు. పొదలో ఉన్నవాని కటాక్షం యోసేపు తల మీదకి వస్తుందని, అసలు ఒక్కొక్కరిని దీవించిన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే తండ్రి దీవించాడు, అట్ ద సేమ్ టైం ఆత్మీయ తండ్రిగా ఉన్న, నాయకుడిగా ఉన్న మోషే కూడా దీవిస్తూ వచ్చాడు వాళ్ళని. అందుకే మీ విశ్వాస జీవితంలో ఏమని కోరుకోవాలంటే, దైవజనుల యొక్క దీవెన మా మీద ఉండాలయ్యా అని మీరు కోరుకోవాలి. అందుకే ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆఖరిలో ఎంత ఆలస్యం అవుతున్నా కొద్ది నిమిషాలు అలా నిలబడినా ప్రార్థన చేయించుకుని వెళ్ళే ఆ అలవాటు మీకు ఉండాలి. ఎందుకనంటే దైవజనుల దీవెన మనకు ఉండాలి. యాకోబు పిల్లలకి తండ్రి దీవెనలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం పరమ ఆత్మీయ తండ్రి దీవెనలు కూడా ఉన్నాయి. ఈరోజు దైవజనుల యొక్క ప్రార్థనలు మనకి ఎప్పుడు దీవెనకరంగా ఉంటాయి. యేసు నామములో అలాంటి దీవెనలకు మీరు వారసులుగా మారుదురుగాక. పరలోకపు తండ్రి దీవెన కూడా మనకు ఉండాలి. పరమందున్న దేవుడు ఆయన ఆజ్ఞ ఇస్తేనే కదండి మనకి దీవెన కలిగేది. అదే మనం చదివాం, నా దీవెన మీకు కలుగునట్లు నేను ఆజ్ఞాపిస్తాను. ఆయన పరమందుండి ఆర్డర్ ఇవ్వాలి. ఆయన దీవిస్తే ఆ దీవెన మన దగ్గర నుంచి ఎవ్వరు కూడా తీసివేయలేరు. ఏ ఒక్కరు మనకు ఆ దీవెన తీసుకెళ్ళటానికి అవకాశం లేదు. అందుకే పరలోకపు తండ్రి దీవెనలు, ఆత్మీయ తండ్రి దీవెనలు, భౌతిక తండ్రి దీవెన మీ అందరి కుటుంబాల మీద నిలిచి ఉండునుగాక. చప్పట్ల కొడుతూ ఒకసారి యేసయ్యకి బిగ్గరగా మహామహిమను ఆరోపిస్తారా? బైబిల్లో కొన్ని సందర్భాలు మనం చదువుకుంటూ వెళితే, కాలేబు అనే ఒక తండ్రి ఉన్నాడు. ఆయనకి ఒకే ఒక కూతురు, ఇక మగపిల్లలు ఎవరు లేరు, ఒక్కగానొక కూతురు. ఈ కాలేబు తన కూతుర్ని ఎంతగా ప్రేమ చూపించి ఆమెకి ఎన్ని సౌకర్యాలు కలుగు చేశాడంటే, కూతురంటే చాలామంది తండ్రులకి ప్రేమ ఉంటుంది, ఈ తండ్రికి మరీ ఎక్కువ ప్రేమ. ఆ తల్లి అంటే ఆ కూతురు అడుగుతున్న తండ్రిని, నాకు ఒక దీవెన దయచేయనా అని అడిగింది. దీవెన కోసం అడిగినప్పుడు ఆయన ఏం చేశాడంటే, దక్షిణ భూమిని అలాగే నీటి మడుగుల్ని ఇచ్చేశాడు. అయితే మరలా ఈ సహోదరి ఏమని కోరుకుంటుందంటే, అయ్యా నాకు దక్షిణ భూమిని ఇచ్చావు, నీటి మడుగుల్ని ఇవ్వండి అని కోరుకుంటుంది. అడిగింది నీటి మడుగులు. అయితే ఈ తండ్రి ఎంత ప్రేమ చూపించాడంటే కుమార్తె మీద, మెరక మడుగులు ఇచ్చాడు, అట్ ద సేమ్ టైం పల్లపు మడుగులు కూడా ఇచ్చాడు. ఈరోజు భౌతిక తండ్రి ఇంత ప్రేమ చూపిస్తే, మరి పరలోకపు తండ్రి నేను ఎంతగా దీవించాలనుకుంటున్నాడు. ఆయన దీవెన గొప్పగా ఉంటుంది. ఆయన దీవెన మన మీద ఎప్పుడు నిలిచి ఉంటుంది. నా ప్రార్థన ఈ 12వ నెల, ఇక ఈ సంవత్సరానికి ఇది చివరి నెల కనుక ఒక్క దీవెన కూడా లేదా అని ఏశావు ఆ తండ్రిని అడిగినప్పుడు ఇంకా అతనికి ఏమీ లేదు. కానీ పరలోకపు తండ్రి నీ కొరకు చేతులు చాపి ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, నా దీవెన మీకు కలుగునుగాక. గట్టిగా చెప్దాం ఆమేనని. ప్రతి కుటుంబానికి ఈ చివరి నెలలో పరలోకపు తండ్రి దీవెనలు మీరు పొందుదురుగాక. అయితే నా ప్రశ్న, నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానాలు ఎప్పుడు కూడా కండిషన్ మీద ఆధారపడి ఉంటాయి, వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికి దేవుడు ఆయన దీవెనలు కలుగు చేస్తాడు,
అనే ఆలోచన కలిగి దేవుని మాటలు మీరు వినగలిగితే, ఒక 5 మాటలు ఈ ఉదయకాలం స్పష్టంగా క్లుప్తంగా వివరించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎవరికి దేవుడు ఆ దీవెనలు ఇస్తాడు అని అంటే ఒక 5 మాటలు మీకు చెప్తాను. చదువుదామా? మొదటి మాట, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని చదవగా విందాం. చూస్తారా? ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 2వ వాక్యం ఒకసారి చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. ఆమేనండి. మొదటి మాట, దేవుని మాట వినేవారికి దీవెన అనండి. మీ పక్క వాళ్ళు కూడా షేక్ అండి చెప్పండి, దేవుని మాట వినేవారికి దీవెన. మేము అందరి మాట వింటాం కానండి, దేవుడి మాట మాత్రమే వింటామని అంటే సోతా ఉన్నారు మీరు. ఈరోజు ఇంకా నీ కుటుంబానికి దీవెన ఏదైనా ఒకటి కొదువుగా ఉంటే, ఎందుకు ఆ దీవెన నీకు కొదువైంది అంటే, మనం అందరి మాటలు వింటున్నాం. అత్తమ్మ మాట వింటున్నాం, మామయ్య గారి మాట వింటున్నాం, ఆడబొడుసు మాట వింటున్నాం, అత్తగారి మాట వింటున్నాం, అమ్మో అందరి మాటలు వింటున్నాం. భర్త మాట వింటున్నాం, భార్య మాట వింటున్నాం, పిల్లల మాట వింటున్నాం. కానీ దేవుని మాట మాత్రం ఎదిరిస్తూ ఉన్నాం మనం. అందుకనేమో దీవెన విషయంలో మనకి కొరత కనబడుతుందేమో. ఒక్కసారి మనం వాక్యం అనే అద్దం దగ్గరికి వస్తే లోపాలు కనబడుతూ ఉంటాయి. భౌతికంగా అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా లోపాలు కనబడతాయో, వాక్యం అనే అద్దం ముందుకు వస్తే మన లోపం ఏంటో మనకు కనబడుతుంది. ఇప్పుడు ప్రభు నీతో చెప్తారు, అదేంటంటే, నా మాట నీకు వింటే ఈ దీవెనలన్నీ నీకు వస్తాయి. అప్పుడు చెప్పాడు, నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, భూఫలం దీవించబడుతుంది, గర్భఫలం దీవించబడుతుంది, నీ పిండే పిసికి తొట్టే గిన్నె నిండి పొర్లిపోయే ఆ ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు అనంటే, దేవుని మాట ఎప్పుడు నువ్వు ఎదిరించొద్దు. కొన్నిసార్లు వాక్యమే దేవుని మాట కదా. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట, దేవుని వాక్యం. ఇప్పుడు ఆ మాటలు వినే విషయంలో ఎప్పుడు అశ్రద్ధగా వినకూడదు దేవుని మాట. ఇంకొక కోణంలో చెప్పాలంటే, దేవుని మాటని ఎప్పుడు కూడా రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఎల్లుండ దేవుని మాట ప్రకారంగా చేద్దాంలే, ఈ రోజు మట్టికి నేను నా మాటే రేపు నుంచి దేవుడి మాట చేస్తానులే అని ఎప్పుడు మనం వాయిదా వేయకూడదండి. మీరు చాలా సీరియస్గా చూస్తున్నారు కాబట్టి ఒక్క మాట తప్పకుండా చెప్తాను. చేతులు ఎత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? ఒక ఆయన బజార్కి వెళ్ళాడు, మార్కెట్కి వెళ్ళాడు, సంతకి వెళ్ళాడు. సంతకి వెళ్తే ఏం కావాలో ఇంట్లో అన్నీ కొనుక్కుంటాం కదండి, అన్నీ కొనుక్కున్నాడు. కూరగాయలు కావచ్చు, చికెన్, ఇంకేం కావాలో మార్కెట్ చేసుకుని వస్తున్నప్పుడు అన్ని వస్తువులు కొనుక్కుని వస్తూ ఉన్నాడు. ఇక వచ్చేస్తున్నాడు. వచ్చేసే సమయానికి అక్కడ వచ్చే దారిలోనే ఒక ఆయన చిన్నగా బరకం వేసుకుని, చిన్న చాప వేసుకుని అక్కడ కూర్చుని కొన్ని కవర్స్, కొన్ని వస్తువుల ఐటమ్స్ అమ్ముతూ ఉన్నాడు. అక్కడ ఒక అనౌన్స్మెంట్ వినబడుతుంది. ఆ అనౌన్స్మెంట్ ఎలా ఉందంటే, 100 రూపాయల మాటే అని ఆ మాట వినబడుతుంది. ఏ మాట అంట? 100 రూపాయల మాట. ఇదేంటో విచిత్రంగా ఉంది, కొనుక్కుందాం అనుకుని ఇన్ని వస్తువులు కొన్నాం కదా, ఇదే 100 రూపాయల మాట అని ఆ ఎన్వలప్ కవర్ లాగా ఆ కవర్లో ఉందన్నమాట. ఆ కవర్ కొనుక్కుని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పటికే సాయంకాలం చీకటి పడిపోతూ ఉంది. పొద్దున్నుంచి అక్కడ వాళ్ళు పొలం దగ్గర పని చేస్తూ ఉన్నారు, కళ్ళంలో పని చేస్తున్నారు, ఎగరబోతేసి అవన్నీ కుప్ప అంతా నూర్చి చక్కగా ధాన్యం రాసి కింద సెట్ చేస్తున్నారు పని చేసేవాళ్ళు. అప్పటికే చీకటి పడిపోయింది. సాయంకాలం 6-6:30 అయిపోయింది. చీకటి పడిపోయి వాళ్ళు అంటారు, ఇక మేము పని చేయమండి, పొద్దున్న వచ్చి ఈ ధాన్యం రాసి వేస్తామండి అని అన్నారు. లేదు చేసేయండి అండి. లేదండి బాబు, పొద్దున్న నుంచి నడుము పడిపోయినట్టుగా అంత కష్టపడి పని చేసాం, ఇక మా వల్ల కాదు, ఇంక చేయమండి, వెళ్ళిపోతామని వాళ్ళందరూ పంక్తం పట్టేసరికి ఇక రెడీ అయిపోయారు, వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయారు. ఎందుకంటే మార్నింగ్ నుంచి పని చేస్తున్నారు వాళ్ళు. సరే మీరు వెళ్ళిపోదురు కానీ ఆగండి, 100 రూపాయల మాట అది సంతలో కొన్నాను, ఎక్కడ కొన్నాడు అని ఆ ఎన్వలప్ కవర్ అలా ఓపెన్ చేసి
ఆ కవర్ అలా ఓపెన్ చేసి అట్లా ఇలా ఓపెన్ చేసి చూశాడు. చూసిన వెంటనే ఏముంది అందులో అనండి, అలా చూసిన వెంటనే నేటి పని రేపుడికి వాయిదా వేయొద్దని ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేటి పని రేపుడికి వాయిదా వేయొద్దు. ఇదేదో 100 రూపాయలు పెట్టుకున్నాను బాబా, నేటి పని రేపుడికి వాయిదా వేయొద్దు బాబు, ఏదోలా చేసేయండి అని 1 గంట కష్టపడండి. ఇలాగ ధాన్యం ఎగరబోసేస్తారు కాబట్టి జస్ట్ మీరు అందరూ అన్ని చేతులు వేస్తే మొత్తం మీద ధాన్యం రాసి కింద చేసేయచ్చు. ఈరోజు పని రేపటికి వాయిదా వేయద్దు, 100 రూపాయలు పెట్టుకున్నాను అని చెప్పారు. పాపం ఇసుక్కుంటా కసురుకుంటా, అంతే కదండి. పని లాస్ట్కి వచ్చేసినప్పటికి ఎలా ఉంటుందంటే, ఎండింగ్కి వచ్చేసినప్పటికి ఎలా ఉంటుందంటే, మనం కూడా కూర ఉడికిపోతుంది, ఇంకా అంతే మన నోటి దగ్గరికి వస్తుంది, అప్పుడే హైలో పెట్టేస్తూ ఉంటామాట. ఇంకా అంతే సార్. అంటే ఇండు లాస్ట్కి వచ్చినట్టు కంగారు అయిపోతూ ఉంటుంది అన్నమాట. మేము అప్పుడప్పుడు డిజైన్లు చేస్తూ ఉంటాం. ఆ డిజైన్ చేసుకునే వర్క్లు చేసే వాళ్ళని చూస్తూ ఉంటామట. అంతా బాగా చేస్తుంటారు. ఈ పాయింట్లు ఇప్పుడు క్యాలెండర్ వర్క్ ఇచ్చాం, ఆ వర్క్ చేసేటప్పుడు ఇది ఈ మోడల్లో ఉండాలి, ఈ జనవరిలో ఈ పేజీ ఉండాలి, ఫిబ్రవరిలో ఈ పేజీ, ఇట్లాగలా అంత బాగా లాస్ట్కి వచ్చినప్పటికి ఏంటండి ఈ పని నేను చేయలేను బాబు అని ఇసుకుంటారు అన్నమాట. వాళ్ళు అంటారు, బాబు జాన్ వెస్లీ గారి పని నేను అసలే చేయలేనండి బాబు, ఎందుకంటే ప్రతిదీ క్వాలిటీగా ఉండాలని ఆశ నాకు. లాస్ట్కి వచ్చినప్పటికీ వాళ్ళు చేయడానికి ఇసుకొచ్చేస్తూ ఉంటుంది. విచిత్రమైన సంగతి ఏమిటంటే, వాళ్ళు ఇసుక్కున్న ఆ యజమానుడు బతిమాలుకుని చేసేయండి బాబు 100 రూపాయల మాట. వాళ్ళు 7:30, 8 వరకు 9 వరకు మొత్తం మీద ఆ ధాన్యం రాసి కుప్ప కింద వేసి ఇసుక్కుంటా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన 1 గంటకి రాత్రి వచ్చింది చూసారా, కొండపోత వర్షం. అలా భయంకరమైన వర్షం స్టార్ట్ అయింది. తెల్లవార్లు వర్షం కురిసింది. పొద్దున్నే డబ్బులు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు అంటారు, 100 రూపాయల మాట మిమ్మల్ని బతికిచ్చిందని బాబా అన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేనంటాను, ఒక ఎన్వలప్ కవర్లో ఉన్న 100 రూపాయల మాటే ధాన్యము నీరు పాలైపోకుండా ఆ రైతుకి పంట, చేతికొచ్చిన పంట నోటి దాకా వచ్చినట్లుగా చేసిందే. మరి నిన్ను సృష్టించిన దేవుని మాట నువ్వు వినగలిగితే ఎంత దీవెన నీకు వస్తుందో ఒకసారి ఆలోచించు. నిజంగా ఆలోచించు. అందుకే ప్రతిదీ కూడా దేవుని మాట చొప్పున చేయాలి మనం. అప్పుడు ఆ దీవెనలన్నీ మనకు వస్తాయి. దీంట్లో ఎగ్జాంపుల్ ఎవరంటే మీ అన్నయ్య, పేతురు అన్నయ్య. అసలు చేపలు ఎక్కడ పట్టాలో, ఎక్కడ వలేస్తే చేపలు పట్టాలో బాగా తెలుసు. ఓ మాటలో చెప్పాలంటే చేపలు పట్టడంలో PhD చేసేసాడు. ఎవరో చేపలు పట్టడంలో BD చేసేసాడు. ఎవరో మీ అన్నయ్య, పేతురు అన్నయ్య. ఎక్కడ వలేస్తే చేపలు పడితే ఈజీగా తెలుసు ఆయనకి. అన్ని టెక్నిక్లు తెలుసు. కొంతమందికి అన్ని టెక్నిక్లు తెలుసు. అబ్బా అన్ని టెక్నిక్లు ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఒక్క దీవెన కూడా నీకు రావట్లేదా? ప్రభు ఆ పేతురికి అన్నీ తెలుసు, రాత్రంతా శ్రమ పడ్డాడు, దీవెన లేదు. బైబిల్లో ఉన్న మాట చదువుదాం ఒకసారి. లోకాసువార్త 5వ అధ్యాయం 5వ వాక్యం. లూక్ చాప్టర్ 5:5. భక్తుడు చెప్తున్న మాట చూడండి. యేసు ప్రభువే చెప్తున్న మాట అది. సీమోను నా ఏలినవాడా, రాత్రంతా నువ్వు ప్రయాసపడ్డావు కానీ ఒక్క దీవెన కూడా మాకు లేదు. అయినను ఏదో నువ్వు చెప్పావు కదా, ఆ మాట చొప్పునే వలేస్తాం. చెప్పాను. కంటిన్యూస్. వారు ఎలాగు చేసి దేవుని మాట చొప్పున చేసి విస్తారమైన దీవెనలు వచ్చినాయి అంట. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి బిగ్గరగా మహిమ చెల్లిస్తారా? ప్రభు కూడా చెప్పాడు, పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. అది పేతురు జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చబడింది. నిజంగా మీ జీవితంలో కూడా మీకు అన్నీ తెలుసు. కొన్నిసార్లు అనుకుంటాం మనకన్నీ తెలుసని, కొన్నిసార్లు బోర్లు పడుతూ ఉంటాం. ఈ రాత్రి, ఈ ఉదయకాలం కూడా మీరు ఆలోచించాలి. ప్రభువా నా మాట కాదయ్యా, నా భవిష్యత్తు నీ చేతిలో ఉంది. ఈ మాట మీరు స్టార్ పెట్టుకుని ఈ మాట రాసుకోవాలి మీ జీవితంలో. మన మనసులోకి వచ్చిన ఆలోచనలన్నీ కరెక్ట్ కాదు. మానవుని హృదయంలో అనేకమైన తలంపులు వస్తాయి, కానీ యెహోవా తీర్మానమే స్థిరం.
మనం అలా కూర్చుంటే ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన ఆలోచనలన్నీ ఫాలో అయిపోకూడదు. మనం ఏం చేయాలి తెలుసా? అన్ని ఆలోచనలు వచ్చిన తర్వాత మీరు టీ పెట్టినా కాఫీ పెట్టినా వడపోత తెలుసు కదా, దాన్ని ఏమంటారు? చిక్కం, వడ చిక్కం, అదే చిక్కం. చిక్కంలో ఎలాగైతే టీ డేక్స్లో ఉన్నవన్నీ జాగ్రత్తగా అందులో వడకట్టిన తర్వాత గ్లాసులో వేస్తారో, కప్పులో వేస్తారో, మనకు కూడా రకరకాల ఆలోచనలు వస్తాయి. ఇలా చేసేద్దాం బోల్డ్ ఆలోచనలు వస్తాయి. వచ్చిన ఆలోచనని ఫాలో అవ్వద్దు, కానీ వడకట్టండి. ఇది దేవుని చిత్తమేనా? ఇది దేవుని వాక్యానికి సూట్ అవుతుందా? ఇది దేవుని మాటేనా, లేకపోతే అపవాది ఆలోచన అని వడకట్టి అప్పుడు దైవ చిత్తాన్ని సారంగా ఆయన మాటకి లోబడి మీరు ప్రయత్నించండి. యేసు నామములో మీ ప్రయత్నాలన్నీ సఫలమగునుగాక. గట్టిగా ఆమేనందమా? ఏమండి, 3.5 సంవత్సరాలు కరువులో ఉంటే సారేపతు విధవరాలు ఎందుకు సమృద్ధిలో ఉంది? ఒక్కటే, దైవజనుడు చెప్పిన మాట చొప్పున చేసింది ఆమె. ఇంకేమీ కారణం కాదు. ఒక్కటే, దైవజనుడి మాటే దేవుని మాట. అలా భావించింది కనుకనే ఆ ఇంటిలో సర్వ సమృద్ధిని దేవుడు వారికి ఇచ్చారు. ఈరోజు ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. ఇంచుమించు పోయిన వారం, అంతకు ముందు వారాలు కూడా నాకు అనుకూలతను బట్టి కొన్ని గృహాలు విజిట్ చేస్తూ వచ్చాను. సాధ్యమైనంత వరకు 100లో 90 గృహాలు నాతో చెప్పిన మాట, అన్నయ్య ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అన్నయ్య. ప్రతి ఒక్కరి నోట నేను కోరుకున్నది, ప్రార్థన చేశాను, ప్రభా మా బిడ్డలు 10 మందికి ఇచ్చే స్థాయిలో ఉండాలయ్యా, వారింట్లో సర్వసమృద్ధిని ఇవ్వండి అని ప్రార్థన పూర్వకంగా నేను అడిగినప్పుడు దేవుడు ఈ వాగ్దానం నాకు గుర్తు చేశాడు. నా దీవెన మీకు కలిగినట్లుగా ఆజ్ఞాపిస్తాను. ఆమేనని చెప్పండి. ఈ 11 నెలల్లో నీకు లేని దీవెన ఈ 12వ నెలలో దేవుని ఆజ్ఞ ద్వారా నీకు కలుగునుగాక, ఆయన మాట ద్వారా నీకు కలుగునుగాక. మైనస్గా చెప్తాను, సౌలు ఎందుకండి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు? అసలు ఇశ్రాయేలీలకి మొట్టమొదటి రాజే కదండి. గాడిదలు కాసుకునే వాడిని తీసుకెళ్ళి దేవుడు సింహాసనం మీద కూర్చోబెడితే ఎందుకు ఆ సింహాసనం నిలబడలేదు? ఎందుకు సౌలు రాజ్యం నిలబడలేదు అని అంటే ఒకటే రీజన్, దేవుని మాట వినలేదు సౌలు. అందుకనే రాజ్యమే పోయింది. ఈరోజు దేవుని మాటని ఎప్పుడు మనం ఎదిరించొద్దు. బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆ మాటల్ని గుర్తుపెట్టుకుని ప్రతి వాగ్దానం దేవుని మాటే. ఆ వాగ్దానాన్ని చేతపట్టి, ప్రభా నువ్వు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, ఈ మాట చెప్పు నేను వాళ్ళు చేస్తున్నాను, నువ్వు చేసే ప్రయత్నాల్లో నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చావు కదా, నీ మాట చెప్పు నేను చేస్తున్నానయ్యా. ఇలా ప్రతీదీ మీరు దైవికమైన ఆలోచనలతో అడుగులు వేయండి. ప్రభు దీవెన మీ తల మీద ఉండునుగాక. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఆమేనండి. యోనా సేమ్ ఇదే ప్రాసెస్. దేవుడు వద్దు అంటే అదే చేశాడు. తుఫాన్ వచ్చింది, వాడలో ఉన్న వస్తువులన్నీ సముద్రంలో పాడేశారు. చివరికి చేప కడుపులోకి వెళ్తే కానీ మనోడికి ప్రార్థన రాలేదు. స్తోత్రం చెప్పండి. కొంతమంది అన్ని బాగున్నప్పుడు ప్రార్థన చేయరు. అంత ఇబ్బందులు ఎదురైనప్పుడు అప్పుడు దేవుడు 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 అంటూ ఉంటారు. అలా కాదండి, ముందే మనకు ఒక అవకాశం ఇచ్చాడు, ముందే ఒక మంచి ప్లానింగ్ ఇచ్చాడు దేవుడు నీకు. దేవుని దీవెన ప్రతి ఒక్కరికి సొంతం, ఎందుకంటే ఆయన మన అందరికీ తండ్రి కాబట్టి. జాన్ వెస్లీ దీవించిన దేవుడే మిమ్మల్ని కూడా మాట్లాడలేదు, నాకు రాదండి బాబు, నేను ఏది ముట్టుకున్నా మట్టి అయిపోతుంది అయ్యగారు అనుకోవద్దు. మట్టిని బంగారంగా కూడా చేయగలిగిన దేవుడు ఆయన. ఏమైనా చేయగలిగిన దేవుడు, కథ మొత్తం మార్చగలిగిన శక్తి ఆయనకు ఉంది. నా ప్రార్థన, ఎంతమంది అద్దింట్లో ఉంటున్నారో మీరు తప్పకుండా సాక్ష్యం చెప్పాలి, సొంత గృహాన్ని మేము కట్టుకున్నామయ్యా అని. ఆమేన్. తప్పకుండా దేవుడు చేస్తాడు, ఆ దీవెన ఖచ్చితంగా చేస్తాడు. నాకు ఉదయకాలం మా అమ్మమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. మేము సేవకు వచ్చిన ప్రారంభంలో మా అమ్మమ్మ
ఇద్దరు కట్టుకుని వచ్చారు మా ఇంటికి. స్తోత్రం చెప్పండి. అదేమన్నా మాకు సొంత ఇల్లా? కాదయ్యా, అద్దిల్లి. అమ్మమ్మ వచ్చింది, అదేంటో మరి ఆవిడతో పాటు మా నాయనమ్మ కూడా వచ్చింది. వీళ్ళు ముగ్గురు కూడా వచ్చారు, ఒకరి తర్వాత ఒకరు. మా ఇంట్లో వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత మమ్మల్ని చూశారు. అద్దింట్లో ఉంటున్నాం పరంజ్యోతి స్కూల్ దగ్గర. వచ్చి పలకరిస్తున్నారు. సేవ సేవ అని వచ్చేసి యేసు బాబు అన్నావు అన్నది. మరి యేసు బాబే ఏం చేయాలని యేసు బాబే చేయాలి అన్నాను. సరే మాట్లాడుతుంది. లోపల మా అక్క లోపలికి తీసుకెళ్ళి వాళ్ళతో కూర్చుని మాట్లాడుతా టీ పెడదామని అలా గ్యాస్ స్టవ్ అలా వెలిగించింది. అలా నీళ్లు మరిగిస్తూ ఉంది, అంతే అలా ఆగిపోయింది గ్యాస్. నేను ఇంట్లో ఉన్నాను. మా అమ్మమ్మ మా నాయనమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. నా దగ్గరికి నెమ్మదిగా మా అక్క వచ్చి కృపక్క వచ్చి చెవిలో, బాబు నాన్న వెస్లీ బాబు చిన్న గ్యాస్ అయిపోయింది అన్నాడు. పోనీ బయటికి వెళ్ళి తెద్దామంటే ఓర్న వర్షం వస్తుంది. డబ్బులు ఏమైనా ఉన్నాయంటే డబ్బులు లేవు. అప్పుడు ప్రారంభ సేవ ఎలాగా పెట్టిన కొట్ట, మీకు తెలుసు కదండి ఇవన్నీ. ప్రారంభ సేవ అప్పుడు మొత్తం మీద అలాగే నేను ఆ గదిలో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఎవరో పంపించినట్లు కాదు, దేవుడే పంపించినట్లుగా. వర్షాన్ని ఒక ఆయన తడుచుకుంటా గొడిగేసుకుని, ఆయన హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ సొంతూరు సరిపెల్ల. డ్యూటీ నిమిత్తం అక్కడ ఉండేవాళ్ళు. జస్ట్ ఇదే రోడ్డు మేము పరంజ్యోతి స్కూల్ దగ్గర అద్దెకుండేవాళ్ళు. వెళ్తా వాళ్ళ అమ్మ చెప్పిందంట. వాళ్ళ అమ్మ పేరు కుమరక్క చెప్పిందంట, ఇదిగో అక్క అన్నయ్య అక్కడ ఉన్నారు, నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోవటం కాదు, వెళ్ళిపోతున్నావు, సరే వెళ్ళి కనబడి వాళ్ళు ప్రార్థన చేయించుకుని దీవించబడి వెళ్ళు అని. సరే వర్షం తడుచుకుంటే అక్కడ ఆటో దిగి గొడిగేసుకుని దగ్గరికి వచ్చాడనమాట. వచ్చి డోర్ కొడితే ఆ బ్రదర్, అన్న హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను అన్నయ్య, ఈరోజు నేను వెళ్ళిపోతున్నాను, మార్నింగే వెళ్ళిపోతున్నాను, అమ్మ చెప్పింది ప్రార్థన చేయించుకుని వెళ్ళమని. సరే అని ప్రార్థన చేస్తే అప్పుడు అతని నా చేతిలో కానుగు పెట్టాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను అలా కానుగు చూస్తే అది 500 నోట్. సైకిల్ వేసుకుని కొంచెం వర్షం తగ్గింది. అక్కడ నాయుడు గారు హోటల్ అని ఉండేది, అక్కడికి వెళ్ళి ఆ నాన్నగారు అమ్మ వచ్చింది, అమ్మమ్మ వచ్చింది, ఆయనమ్మ వచ్చింది, వాళ్ళకి వంట చేయడానికి గ్యాస్ అయిపోయింది, ఆ గ్యాస్ ఏమన్నా అంటే అప్పట్లో గ్యాస్ 400. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిజంగా అప్పుడు దేవుడు చేసిన కార్యం నాకు గుర్తొచ్చిన తర్వాత, అప్పుడు మా దగ్గర ఏమి లేకపోయినా జస్ట్ ఇంకా 100 రూపాయలతో అంత చికెన్ తీసుకొచ్చి గబగబా ఏమి లేకపోయినా సరే వాళ్ళకి ఏదో చెట్టు పంపించాలి కదా, గబగబా వాళ్ళకి ఎంత ఆహారం పెట్టి పంపిస్తే మా అమ్మమ్మ చెప్పింది, యేసు బాబు ఇంత అలా దీవిస్తాడారా నిన్ను అంటే చికెన్ కూర మాట. దేవుడికి స్తోత్రం చెప్పడు. దేవుడు ఇంత అలా దీవిస్తాడా అన్నది. దీవిస్తాడమ్మా అన్నాను. నా మంచి మనోడే అని అలా, ఇంక నేను చెప్పకూడదు, దేవుడికి స్తోత్రం. అలా దగ్గర కౌగిలించుకుని దీవించి వెళ్ళిపోయింది మా అమ్మమ్మ. ఆ తర్వాత దేవుని దీవెన, పెద్దల దీవెన కూడా మనం కోరుకోవాలి. నెమ్మదిగా దేవుడు బ్లెస్ చేయటం మొదలుపెట్టాడు. ఇక్కడ స్థలం కొనటం, మందిరం కట్టడం, మందిరం ఓపెనింగ్ కూడా పిలిచాం మా అమ్మమ్మని. ఎవ్రీ ఇయర్ జనవరి 1కి క్రిస్మస్కి ఖచ్చితంగా వస్తూ ఉండేవారు. నేను ఎందుకు ఈ మాటలు గుర్తు చేశానంటే, వారి కన్నులు ఎదుట ప్రారంభ స్థితి వాళ్ళు చూశారు. మరలా ఈ మందిరం నిర్మించబడిన తర్వాత, ఈ రూమ్స్ కట్టిన తర్వాత మరలా మన బ్రాంచెస్ అన్నిటిని చూశారు. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పగా దీవించాడు రా బాబు నేను అని చెప్పారు. దేవుడికి స్తోత్రం కలిగిన కాదు. నేను అంటాను, మనల్ని మన బంధువులు ఎదుటే హెచ్చిస్తాడు ఆయన. మన అన్యజనులు ఎదుటే దేవుడు మనల్ని దీవించడం మొదలు పెడతాడు. ఆయన మాట ఎప్పుడు తప్పేవాడు కాదండి. అందుకే ఈరోజు నేను ప్రార్థన పూర్వకంగా చెప్తున్నాను, దేవుని మాట చెప్పును చేయండి, ఆయన దీవెనలన్నీ మీకు సొంతమగునుగాక. గుడ్. ఇక రెండో మాటలకు వెళ్ళిపోదాం. సెకండ్ వన్, నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపిస్తాను. ఎవరికి ఇస్తాడు దేవుడు దీవెన అంటే, రెండో మాట చదివిస్తాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వాక్యాన్ని ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 28, 20వ వాక్యం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. చాలు. రెండవది, నమ్మకమైన వారికి దీవెన అనండి. అంతే. నమ్మకమైన వారికి దీవెనలంట కొద్ది కాదంట, మెండుగా కలుగుతాయంట. మెండుగా కలుగుతాయి. నిజంగా నా ప్రార్థన, నా ఆశ, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో, మీకు ఏ స్కిల్స్ ఉన్నాయో,
ఏ పని మీకు వచ్చావు దాంట్లో ఖచ్చితంగా నమ్మకంగా ఉండిపోండి. నమ్మకమైన వాళ్ళకి దీవెనలు మెండుగా వస్తాయి, సందేహం లేదు. మీకు ఏది వచ్చు దాంట్లోనే మీ నమ్మకత్వాన్ని అంతటినీ ఉపయోగించండి. ఫస్ట్ టైం ఎక్కువ దీవెనలు రాలేదని ఇది వద్దులే అనుకోకండి, అలాగే ఉంటుంది ప్రారంభం. కానీ మీ టాలెంట్ ఏంటి, మీ స్కిల్స్ ఏంటి, మీ యాంబిషన్ ఏంటి, మీ దర్శనం ఏంటి, అది మాత్రం ఒక గోల్గానే మీకు ఉండాలి, అది మీకు గురిగానే ఉండాలి. అందులో మీరు నమ్మకంగా ఉండిపోండి. నమ్మకమైన వాళ్ళకి దీవెనలు మెండుగానే కలుగుతాయి. ఇలా చెప్తాను నేను. నీ భర్త నిన్నెంతో నమ్మి నీ చేతికో పని అప్పగించాడు, లేదా నిన్నెంతో నమ్మి విదేశాల నుంచి ప్రతి నెల నీకు డబ్బులు పంపిస్తున్నాడు. ఆయన విదేశాలకు వెళ్ళాడు, పిల్లల భవిష్యత్తు కోసం, కుటుంబాలు కట్టుకోవటం కోసం ప్రయాసతో ఆయన వెళ్ళాడు. అక్కడ కష్టపడుతున్నాడు. విదేశాలకు వెళితే అక్కడ ఎన్ని కష్టాలు ఉంటాయో వాళ్ళు అనుభవించిన వాళ్ళకి తెలుసు. కష్టపడి ప్రతి రూపాయి ఆయన తినకో ఇంటికి పంపిస్తున్నప్పుడు నమ్మకంగా నీ చేతికి వస్తున్న డబ్బుల్ని నీ పిల్లల భవిష్యత్తు నిమిత్తమే, నీ భర్త గురించి, నీ కుటుంబం గురించి ఆ డబ్బుల్ని నువ్వు నమ్మకంగానే ఉపయోగించాలి. ఖచ్చితంగా నీ చేతికి ఆ పని అప్పగించారు కాబట్టి నువ్వు ఆ ఖర్చు పెట్టే విషయంలో కూడా నీ నమ్మకత్వాన్ని కనపరచాలి. అవును కదా. మీ ఆలోచన ఏమై ఉండాలంటే, ఏమండి ఇంకెన్ని సంవత్సరాలు అక్కడ కష్టపడతారు, ఇప్పటికే 2 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నారు, పిల్లలు చూస్తే ఎదుగుతూ ఉన్నారు, చూస్తూ ఉంటుంటే ఇంట్లో ఇబ్బందులు ఉంటున్నాయి, ఇక మీకు కూడా వయసు పెరుగుతుంది, రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతున్నారు కదా, ఈ కొద్దులేండి మనకు సంపాదించింది చాలు అనుకుని ఆ వచ్చిన డబ్బులే భద్రంగా చేసి ఒక స్థలమోటు కొంటమో, లేకపోతే ఒక పొలమోటు కొంటమో, పిల్లలకి సంబంధించినవి కావాల్సినవన్నీ సమకూర్చుకుని ఆ డబ్బుల్ని నమ్మకంగా చేసి వాడితే ఎంత దీవెనగా ఉంటారండి. చాలామంది విదేశాలకు వెళ్తుంటారు భార్యలు, అక్కడ కష్టపడి డబ్బులు పంపిస్తూ ఉంటుంటే ఇక్కడ భర్త తాగేస్తూ ఉంటాడు, లేకపోతే పిల్లలు జల్సాగా తిరిగేస్తూ ఉంటారు, ఇక ఇల్లు ఉండదు, ఇంట్లో ఏ సౌకర్యాలు ఉండవు. అలా కాదు, నీకు వచ్చిందే, నీ చేతికి వచ్చిన దాన్నే నువ్వు నమ్మకంగా ఖర్చు పెట్టు, నమ్మకంగా ఉపయోగించు. ఒకవేళ చదువు ఉంది నీ చేతిలో, నమ్మకంగా చదువు, దీవెన దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ నీ చేతి పని ఉంది, నువ్వు నమ్మకంగా చేయి. ఒక కుటుంబ వ్యవస్థ దేవుడు నీ చేతికి అప్పగించాడు, నమ్మకంగా ఉండు. భర్త భార్య దగ్గర నమ్మకంగా, భార్య భర్త దగ్గర నమ్మకం, లేకపోతే పిల్లలు తల్లిదండ్రులకి నమ్మకస్తులుగా, సేవకుల దగ్గర విశ్వాసులు నమ్మకస్తులుగా, సేవకుడు దేవునికి నమ్మకస్తుడుగా, ఇలాగా నమ్మకత్వాన్ని అలా కాపాడుకుంటూ ఉంటే మెండైన దీవెనలు ఇస్తాడంట దేవుడు నీకు. ఇందులో 3 నమ్మకస్తులు మీకు పరిచయం చేస్తాను. ABC అని 3 నమ్మకస్తులు. వాళ్ళకి దీవెనలు కొంచెం కొంచెం అడ్జస్ట్మెంట్ కాదు. సాధారణంగా మన ఇంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా చికెను మటన్. ఎప్పుడు? 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా. అబ్బా! ఆ తర్వాత 10వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా పప్పు పచ్చడి. రోజు ఏం కూర? పప్పు పచ్చడి. పక్కింటోళ్ళనే ఎదురండి పప్పు పచ్చడి అంటే ఇంకా అంతే లాస్ట్కి వచ్చేసిందన్నమాట. ఇక 20వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా నేను చెప్పక్కర్లేదు, మీరు వినక్కర్లేదు. అలా కాదట దీవెనంటే, దేవుని దీవెనంటే అలా కాదు, మెండైన దీవెనలంట. నమ్మకంగా ఉన్న ఈ 3కి కూడా మెండైన దీవెనలే వచ్చాయి. ఇందులో 3 నమ్మకస్తులు మీకు పరిచయం చేస్తాను. అబ్రహాము నమ్మకత్వం. చదువుదాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7-8 వాక్యాలు చదవగా విందాం. నెహెమ్యా పుస్తకం 9వ అధ్యాయం
ఓకే, దేవుని వాక్యం చదువుదామా? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7-8 వాక్యాలు. కల్దీల ఊరను స్థలము నుండి అబ్రహాము అని పేరు పెట్టింది వాడు నీవే. ఎవరు? అతడు నమ్మకమైన మనుషుడు, గలవాడని ఎరిగి యెబూసీయులను ఆ దేశం అంతటి సంతానం వారికి ఇచ్చినట్లుగా అతనితో నిబంధన చేసిన వాడు నీవే. ఆమేనని చెప్పండి. సో అబ్రహాము యొక్క నమ్మకత్వం. అబ్రహాము పిలువబడినప్పుడు ఇలా పిలిచాడు దేవుడు, ఇదిగో నేను చూపించే దేశానికి వెళ్ళిపో అన్నాడు. ఇక మారు మాట మాట్లాడలేదు, దేవుడు చెప్పాడు వెళ్ళమని, అంతే. అలా వెళ్ళిపోయాడు. వెళితే ప్రభు వాగ్దానం అయితే ఉంది, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానం ఉంటుంది, ఇసుక రేణు వలె ఉంటుంది. ఒక పిల్లోడు కూడా లేడు, ఏమీ లేదు, కానీ దేవుడు వాగ్దానాలు ఉన్నాయి. కొన్నిసార్లు అంత శూన్యంగా ఉంటుంది, కానీ దేవుడి మాట మాత్రం మన ధైర్యం ఇస్తూ ఉంటుంది. ఇదిగో అబ్రామా, నీకు ఈ దేశాన్ని ఇస్తాను, అడుగు పెట్టడానికే స్థలం లేదు, ఏమి ఇచ్చేతానంటే దేవుడు. కొన్నిసార్లు మేము కూడా వాగ్దానాలు నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు ఈ స్థలం అంతా ఇచ్చేస్తున్నాడు, నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి అంటే కొంతమంది విశ్వాసులు అనుకుంటారు, చాలండి అయ్య గారు ఎక్కడ తడండి అనుకుంటారు. అలా కాదు, అడుగు పెట్టడానికి స్థలం లేదు అబ్రహాముకి. కానీ ఇప్పుడు దేవుడు అతడు పిలిచిన పిలుపులో నమ్మకంగా ఉన్నాడు. వెళ్ళమన్నాడు, వెళ్ళిపోయాడు. ఉండమన్నాడు, ఉన్నాడు. ఆశ్చర్యం. బలిపీఠం కట్టాలన్నా ఏది చేయాలన్నా దేవుని ఆలోచన ప్రకారంగా నడిపించబడుతూ వచ్చాడు అబ్రహాం. ఆశ్చర్యకరం కలిగించే మాట ఏమిటంటే, అడుగు పెట్టడానికి స్థలం లేదు అబ్రహాముకి, కానీ దేవుడు దేశాన్నే స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు అబ్రహాముని. కొడుకుని బలి అర్పించమని తీసుకెళ్ళమని చెప్పినప్పుడు ఈ విషయంలో నమ్మకంగా ఉంటాడా లేదా, నా మాటని నమ్మకంగా గైకుంటాడా లేదా పరీక్షించాడు. అందులో కూడా నమ్మకంగానే ఉన్నాడు అబ్రహాం. ప్రతీది నమ్మకత్వమే కనపరుస్తూ వచ్చాడు. అందుకే అన్ని విషయాల్లో బ్లెస్ చేయబడ్డాడు. మన కుటుంబాల్లో కూడా గొప్ప దీవెన కావాలని నేను కోరుకుంటున్నాను. యేసు నామములో తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అబ్రహాము వలె అన్ని విషయాల్లో దీవెన మీరు చూడాలి. మీరు ఆదికాండం 24వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం చదివితే అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఇప్పుడు నమ్మకంగా ఉన్న అబ్రహాముకి మెండైన దీవెనలు ఏంటో తెలుసా? అన్ని విషయాల్లో ఆశీర్వాదం. మా పెద్ద పాస్టర్ గారు చెప్పారు, ఒకసారి ఒక ఆయన్ని పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకోవడానికని వచ్చాడంట. బాబు ఏం పేరు నీ పేరంటే సుబ్బారావు అండి అన్నాడట. సరే దేనికోసం ప్రార్థన చేయాలని? దేవుడు నన్ను చాలా దీవించాడు అయ్య గారు, ఈ దీవెన నిలిచి ఉండేటట్లుగా ప్రార్థన చేయండి అన్నాడంట. సరే బాబు, ఎంత బాగా దేవుడు దీవించాడు చెప్పు ఒకసారి అన్నాడంట. ఎంత గొప్పగా దేవుడు దీవించాడు తెలుసా అయ్య గారు, 6 డజన్ మంది పిల్లల్ని కన్నానండి అన్నాడంట. ఆయన దీవెన ఏంటి చెప్పండి? పిల్లల్ని కనడమే ఒక దీవెన అనుకుంటున్నాడు. ఓకే, గర్భఫలం దేవుడిచ్చే బహుమానమే. ఓకే, పిల్లలు కలగాలి, ఉండాలి, దీవించబడాలి. ఓకే, అయితే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుండాలి కదా. 6 డజన్ మందిని కన్నానండి అన్నారంట. అప్పుడు పాస్టర్ గారు అన్నారట, సరే వాళ్ళని ఒకసారి తీసుకురా, నేను ప్రార్థన చేస్తాను, వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దామని పిలిచారంట. ఒకడు వచ్చాడు. ఒకడికి వస్తే నిక్కరుంది కానీ సొక్కే లేదు ఒకడికి. రెండో వాడిని తీసుకొచ్చాడు, సొక్కయ్య ఉంది, నిక్కర్లేదు. మూడో వాడిని తీసుకొచ్చాడు, పిట్టలు పీకిన తాటెక్క ఉంటుంది చూసారా, అలా ఉంది జుట్టు, చిరిగిపోయిన బట్టలు ఉన్నాయి. ఇక ఆఖరిని తీసుకొస్తే ఆడికి సొక్కయ్య లేదు, నిక్కర్లేదు, ఏదేని తోటలో ఉన్నట్టుగా ఉన్నాడు. యారా బాబు అని అంటే ఉన్నవాళ్ళు 6 డజన్ మంది పిల్లలే, కానీ ఒకడికి ఒకటి ఉంటే ఒకడికి ఒకటి లేదు. కానీ అబ్రహాం జీవితం అలా కాదు, అన్ని విషయాల్లో దీవించబడ్డాడు. దేవుడికి స్తోత్రం. నేను ఆశిస్తాను నీ నమ్మకత్వమే నీకు దీవెన తీసుకొస్తుంది. అన్ని విషయాల్లో దేవుని దేవత నువ్వు దీవించబడాలని నీకు ఆశ ఉంది. అయితే నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నిన్ను అంచెలంచెలుగా దీవిస్తాడు. దానియేలు నమ్మకత్వం.
ఎక్కడ? సంస్థానంలో నమ్మకంగా ఉన్నాడండి. చూద్దాం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వాక్యం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వాక్యం. ఓకే ఓకే. దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని కనిపెడుతూ అబ్జర్వేషన్ చేస్తూ స్కాన్ చేస్తూ ఉన్నారంట. అయితే దానియేలు నమ్మకస్తుడై ఏ నేరము ఏ తప్పు చేయనివాడు కనుక దానియేలులో తప్పైనను లోపైనను కనుగొనలేదు. ఆమేన్. ఓకే, ఇప్పుడు దానియేలు ఎలా ఉన్నాడు? నమ్మకస్తుడై. అంటే సంస్థానంలో ఎంత నమ్మకస్తుడు అంటే, నేను ఉద్యోగం చేసే వాళ్ళకి చెప్తున్నాను, దానియేలుకి అదొక సంస్థానం, నీకు నీ ఉద్యోగమే ఒక సంస్థానం. దేవుడు నిన్ను ఎంతో ప్రేమించి నువ్వు కష్టపడ్డావు కనుక నీ కష్టానికి తగినట్లుగా ఏదో ఒక చిన్న ఉద్యోగం ఇచ్చాడు, చిన్న జాబ్ ఇచ్చాడు. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళ జాబ్ని వాళ్ళు గౌరవంగా చూసుకోరు. ఏంటో బ్రదర్ ఎలా ఉంది మీ జాబ్? ఏంటోనండి అన్నయ్య గారు అందరూ బాగున్నారు కానీ మాట్లాడరేంటి మీరు? నాకేనండి ఏంటి ఈ జాబ్ ఏంటండి అనుకోండి. నేనంటే ఎప్పుడు చెప్తాను, నీకున్న జాబే గ్రేట్, నీకు ఏది ఇచ్చాడో అదే గ్రేట్. అందరినీ చూడొద్దు. నేను ఇందులో కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. కాకి అనుకుందంట, నేను ఏంటో నా బతుకేంటి ఎప్పుడు నేను నల్లగానే ఉన్నాను అని అనుకుని ఎవరిని చూసింది? హంసను చూసింది. హంసను చూసి అంటదట, ఇదిగో నేను ఎప్పుడు నల్లగానే, నువ్వు చూడు ఎంత తెల్లగా ఉన్నావు. ఆ పక్కన నుండి దేవదూత సూతా ఉందంట, పరలోకం నుంచి చూసినట్టుగా దేవదూత సూతా ఉందంట. కాకి బాధపడుతుంది, వర్రీ అయిపోతుంది. కొంతమంది కాకిలాగా బాధపడిపోతుంటారు. అలాంటి వాళ్ళందరూ సరే హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ చెప్పరు, అప్పుడప్పుడు బాధపడిపోతుంటారు. ఏంటోనండి ఇల్లు లేదండి, ఏంటోనండి డ్యూటీ లేదండి, ఏంటోనండి డబ్బులు లేవండి, బాధపడిపోతూ ఉంటారు. ఈ కాకి అనుకుంటుంది తనకున్న దాన్ని చూసుకోవట్లేదు, నేను నల్లగా ఉన్నాను, ఆ హంస చూడు ఎంత తెల్లగా ఉందో అనుకుని అటువైపు చూస్తూ ఉంది. ఆ పక్కన దేవదూత వచ్చి ప్రత్యక్షమై, ఏంటి కాకి వరి, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని. ఏముంది, హంస చూడు ఎంత తెల్లగా ఉందో, నన్ను దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు 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 ఎందుకు నన్ను ఎలా పుట్టించాడు ఆ నల్లగా అని ఫీల్ అయిపోతుంది. సరే దేవదూత అన్నదట, ఓ పంచే ఒక్కసారి హంస దగ్గరికి వెళ్ళి అడుగు, తన గురించి తాను ఏమనుకుంటుందో ఒకసారి వెళ్ళి అడుగు అన్నాడు. జాగ్రత్తగా కాకి కావు కావమంటూ కాకి అన్నట్టుగా హంస దగ్గరికి వెళ్ళి, హంస హంస నువ్వు ఇంత బ్యూటిఫుల్గా ఇంత తెల్లగా ఉన్నావు కదా, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఏంటో దేవుడు ఇంకే రంగు లేనట్టుగా నన్ను ఆ డబ్బాలో ముంచినట్టుగా తెల్ల రంగోటి పడేశాడు నాకు. ఆడు చూడు ప్యారెట్ చిలక ఎన్ని కలర్ఫుల్గా ఉందో, స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు కొంతమందికి. ఇది చూడు ఎన్ని రంగులుగా ఉందో ఈ చిలక, నాకు ఒకే రంగు పడేసాడు దేవుడు అనుకున్నాను. అప్పుడు మళ్ళా ఈ కాకి ఆ చిలక దగ్గరికి వెళ్ళిందంట. చిలక ఇన్ని మల్టీ కలర్ ఎంత అద్భుతంగా డిజైన్ చేశాడు దేవుడు, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఏంటో నన్ను ఎంత మల్టీ కలర్లో డిజైన్ చేసి ఇన్ని రంగులు పెట్టాడు, కానీ నన్ను తీసుకెళ్ళి పంజరంలో పడేస్తున్నారు జనాలు, నాకు ఏమీ లేదు అని. ఆ నెమలి చూడు అద్భుతంగా స్వేచ్ఛగా తిరుగుతోంది. మళ్ళీ నెమల దగ్గరికి వెళ్ళింది మాట. నెమల దగ్గరికి వెళ్ళి అడిగితే, నెమలి నువ్వు అద్భుతంగా అందరు పుస్తకాల్లో నువ్వే ఉంటావు, కొంతమంది తల్లో కూడా పెట్టుకుంటున్నారు నిన్ను, నీ గురించి నువ్వేమనుకున్నావు? ఏముంది, నేను మనుషులు వస్తుంటే భయపడిపోతున్నాను, నువ్వు అనుకో హ్యాపీగా రెక్కలు వేసుకుని కౌమంటూ కాకి అని ఎగరొచ్చు. అప్పుడు చివరికి అందుకుందంట కాకి, నేను నల్ల కలరే బెటర్ అనుకుందంట. స్తోత్రం చెప్పండి. నేనంటాను, నీకున్న దాంతోనే తృప్తిపాడు. సేవకులతో చెప్తున్నాను, కొంతమంది సేవకులు ఏమనుకుంటారంటే, జాన్ వెస్లీ అన్నలాగా నాకు JBL బాక్సులు ఇచ్చేస్తే బాగుండు, గొప్ప సేవ చేసేస్తాను, అన్నలాగా నాకు కారు ఉంటే బాగుండు, మొత్తం కోనసీమ అంతా తిరిగేస్తాను. వద్దు, నీకు అప్పగించిన ఊరినోటి ఉద్ధరించు, దేవుడికి స్తోత్రం చెప్పండి. నీకు ఇచ్చిన ప్రాంతం మీద దృష్టి పెట్టు, బాక్సులు అక్కర్లేదు, వాయిద్యాలు అక్కర్లేదు, నీకున్న దాంతో కష్టపడు, ఏం కావాలో ఆ సమయానికి అవి వచ్చేస్తూ ఉంటాయి. ఆమేన్ చెప్పండి.
నేను ఆ ఇంట్లో ఉండేటప్పుడు నాకు ఒక అన్న చెప్పాడు, తమ్ముడు ఒక్కరున్నా ఇద్దరున్నా అసలు ఈ ఊరు వదిలి వెళ్ళొద్దు, నువ్వు అక్కడ ఏడు, నువ్వు మనుషులు సంపాదించు, వాళ్ళే కట్టేస్తారు మందిరం అని చెప్పాడు. నేను సేవకులతో చెప్తాను, మీరు మందిరాలు కట్టాలని ఆ ఆలోచన పెట్టుకోవద్దు. వాళ్ళ కుటుంబాన్ని కట్టాలని ఆలోచన పెట్టుకోండి, వాళ్ళ జీవితాలు కట్టాలని ఆలోచన పెట్టుకోండి. వాళ్ళని కడితే వాళ్ళే మందిరం కట్టేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీకు ఇచ్చిన స్కిల్ ఏంటో, నీకున్నదేంటో, పాటలు పాడగలివా, అందులో నమ్మకం ఉండు. ప్రార్థన చేయగలవా, నమ్మకంగా ఉండు. పరిచర్య చేయగలవా, వాక్యాన్ని బోధించగలవా, ఆరాధన చేయగలవా, అందులో నమ్మకంగా ఉండు. దానియేలుని సంస్థానంలోనే అత్యధికమైన ప్రధానమంత్రి స్థానంలో దేవుడు ఉంచాడు కదండి. మీకు ఇచ్చిన దాంట్లోనే నమ్మకంగా అడగండి దేవుణ్ణి. మెండైన దీవెనలు దేవుడు మీకు ఇచ్చునుగాక. సి మోషే నమ్మకత్వం ఇల్లంతట్లో. సంఖ్యాకాండం 12:7, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వాక్యం త్వరగా చూద్దాం. నా ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడు. చాలు. అంటే దేవుని ఇల్లు సంఘమే. ఈరోజు దేవుని సేవకుడిగా ప్రభు మీ నుంచి కోరుకుంటుంది ఏంటంటే, ఈ ఇంటిలో నమ్మకస్తులు ఎవరైనా ఉన్నారేమని. బైబిల్లో ఇలా రాశారు, దేశంలో నమ్మకస్తులు ఎవరైనా ఉన్నారేమని ఆకాశం నుంచి తొంగి చూస్తున్నాడంట దేవుడు. మరి మీలో ఎంత నమ్మకస్తులు ఉన్నారో, నమ్మకంగా దేవుని ఇంటి గురించి ఆలోచిస్తున్నారో చూస్తున్నాడు ప్రభు. మీ నమ్మకత్వాన్ని బట్టే త్వరగా మీకు ఆశీర్వాదం వచ్చునుగాక, మెండైన దీవెనలు దేవుడు మీకు ఇచ్చునుగాక. యోసేపుకి పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే అక్కడ నమ్మకంగా ఉన్నాడు. నమ్మకత్వం నుంచి తప్పించడం కొరకు సైతాన్ గాడు ఎన్నో ప్రయత్నాలు చేసినా అతడు మాత్రం ఇలా అన్నాడు, నాకు ఈ ఇంటి మీదే బాధ్యతలు ఇచ్చాడు కానీ నీ విషయంలో నాకు బాధ్యత ఇవ్వలేదు. ఆ విషయంలో కూడా నమ్మకంగా ఉండిపోయాడు యోసేపు. అందుకే తీసుకెళ్ళి దేవుడు అతన్ని కూడా ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టాడు. ఈరోజు నా ఆశ, నమ్మకమైన వాళ్ళకి మెండైన దీవెనలు వస్తాయండి. దేవుడు నీకు ఏదిస్తే ఆ పనిలో నమ్మకంగా ఉండు, వ్యాపారంలో నమ్మకంగా ఉండు, ఇంటిలో నమ్మకంగా ఉండు, దేవుని ఇంటిలో నమ్మకంగా ఉండు. మెండైన దీవెనలతో దేవుడు నిన్ను కప్పునుగాక. గుడ్. ఇక మూడో మాట చెప్పి ముందుకెళ్తాను. థర్డ్ వన్, ఎవరికి దేవుని దీవెన కలుగుతుంది అంటే చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. సామెతల గ్రంథం దయాదృష్టి గలవాడు 22:9. దయా దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అతని ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చెను, అట్టివాడు దీవెన నొందెను. ఆమేనండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. సో మూడవది, ఈ సందర్భాన్ని మనం చూడగలిగితే, బీదల్ని కటాక్షించు వారికి దీవెన అనండి. ఆ బీదల్ని ఎవరైతే కరుణిస్తారో, బీదలు కనబడినప్పుడు హెల్పింగ్ నేచర్ ఉంటుందో మీకు, అలాంటి వాళ్ళకి దేవుని దీవెన వస్తుందండి. అక్కడ ఏమంటారంటే, ఇబ్బందుల్లో వాళ్ళని కనబడ్డారు వాళ్ళు నీకు, వెంటనే నువ్వేం చేయాలంటే నీకు కలిగిన దాన్నే వాళ్ళకి చిన్నగా హెల్ప్ చేయి. ఖచ్చితంగా దేవుని దీవెన నీకు వస్తుంది. నీకు కలిగిన దాంట్లోనే ఎంతో కొంత. మనం అందుకే ఎప్పుడు కూడా ఒక క్రైస్తవుడు ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. అనేకమైన దేశాల్లో అనేకులు దీవించబడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏమిటంటే, వాళ్ళు కొంత పర్సంటేజ్ బేదల పరిచర్యకి తీసే అలవాటు వాళ్ళకు ఉంటుంది. ఒక క్రైస్తవుడు బేదల పరిచర్యకి తీయవలసిన పర్సంటేజ్ ఎంతంటే 5%. నీకు 100 రూపీస్ దేవుడు ఇస్తే అందులో 5% బేదల పరిచర్యకి ఉపయోగించాలి. అలాగా మీరు అలవాటు చేసుకోవాలి. అలా తీయటం మీరు అలవాటు చేసి చూడండి, దేవుని దీవెనలు మీకు ఆటోమేటిక్గా మీకు వస్తూ ఉంటాయి. నేను సేవలో ఇది అలవాటు చేసుకున్నాను. బేదల పరిచర్యకని నాకు ఒక బాక్స్ ఉంటుంది. సేవా పరిచర్యకి నా దగ్గర చాలా బాక్సులు ఉంటాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ మధ్యకాలంలోనే కొత్త పాటకు కూడా ఒక బాక్స్ పెట్టాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఇన్నాళ్ళ పాటలకి
సీడీలు అమ్ముతాడు, ఆ పెట్టిన పెట్టుబడి అనయ్య వచ్చేసి. ఇప్పుడు అది ఏమి లేదు, యూట్యూబ్లో అలా అప్లోడ్ చేస్తే ఇంకేమీ లేదు. మ్యూజిక్కి మనమే డబ్బులు పే చేయాలి. దేవుడి దేవల్ల వీడియోకి అక్కర్లేదులే, దేవుడికి స్తోత్రం, భక్తుడిని దేవుడు ఇచ్చాడు. ఇలాగా అమౌంట్ కావాలి, ఎలా చేయగలుగుతాం అని నేను ఆలోచించి ఒక బాక్స్ పెట్టాను. నేను అక్కడక్కడ మీటింగ్స్కి వెళ్తాను కదా, ఎవరైనా నాకు కానుకిస్తే వాక్యం చెప్పి వచ్చింది పాటల పరిచర్యకు ఉపయోగిద్దాం అని ఒక బాక్స్ పెట్టాను. అలాగా ప్రతిదానికి కూడా అలా. ఈరోజు దేవుడి దేవల్ల ఉదయకాలం ఒక చిన్న సితారా బిట్ అప్లోడ్ చేసాం. జస్ట్ కొత్త పాట ఎలా ఉంటుందో శాంపిల్ పకోడి. దేవుడికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో బీదల పరిచర్యకి మనం 5% తీయటం అలవాటు చేసుకోండి. దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో ప్రభు కూడా అన్నారు కదా, నేను ఆకలిగా ఉన్నాను, నాకు అన్నం పెట్టలేదు, దాహం వేసి నీళ్ళు ఇవ్వలేదు, వస్త్రం లేకుండా ఉన్నాను, వస్త్రం. ఎప్పుడు ప్రభు నీవు మిక్కిలి అల్పులైన వాళ్ళకి చేస్తే నాకు చేసినట్లే అన్నాడు ప్రభు. కనుక క్రిస్మస్ పండుగ అంటే మీ ఇంటోళ్ళందరికీ బట్టలు కొని, భర్తకి, భార్యకి, పిల్లలకి, బంధువులకి అందరికీ బట్టలు కొనుక్కున్నారా, సంతోషం. అయితే నిన్న రాత్రి కూడా మేము నిన్న రాత్రి కూడా మేము మీటింగ్ ముగించుకుని వచ్చిన తర్వాత అక్కోళ్ళని బస్సు ఎక్కిద్దామని అనుకుని మేము అక్కడికి వెళితే రోడ్డు మీదకి ఒక ఆయన వచ్చాడు. మమ్మల్ని చూశాడు. మేము అందరం లాల్చీలో ఉన్నాం, అన్నయ్య వాళ్ళు అందరం వెళ్ళాం, అందరూ లాల్చీలో ఉన్నాం. చూసి తెల్లని బట్టలు చూసి దుప్పడోటే ఉండి పాటగారు అంటున్నాడు. సరే రాత్రి టైము మా పిల్లోడు ఒకడు చూసి, తమ్ముడు ఒకడు చూసి కిస్మిస్కి ఇస్తానులే అన్నాడు. అంటే చాలామంది ఎక్కడ పడుకుంటాను, ఇక్కడ ఇదే రోడ్డు మీద పడుకుంటానండి అన్నాడు ఆయన. చాలామంది ఉన్నారండి. ఒకసారి అయితే కరోనా టైంలో అయితే ఆ నల్లొంతిన దగ్గర నుంచి అలా బైపాస్ రోడ్ అన్నమాట, అవన్నీ చిన్న చిన్న గుడిసెలు ఉండేవి, మొత్తం అంతా దుప్పట్లు పంచాం. ఇలాగ ప్రతి సంవత్సరం ఏదో ఒకటి దేవుని పని జరుగుతూనే ఉంటుంది. ఎవ్రీ మంత్ కూడా జరుగుతూ ఉంటుంది. రహస్యమందు చూస్తున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. అందుకని నువ్వెప్పుడు బేదల పరిచర్యకి నువ్వెప్పుడు అలా హెల్పింగ్ చేసే నేచర్, ఆ అలవాటు నీకుంటే దేవుని దీవెన నీ కన్నులారా చూస్తా. బైబిల్ ఇలా రాస్తుంది, బేదల్నికి కటాక్షించేవాడంట, యెహోవాకి అప్పిచ్చేవాడంట. ఏమంటే దేవుడికి మనం అప్పివ్వగలుగుతామా? దేవుడు అంటారు, నువ్వు బేదల్ని కటాక్షించు. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని కనపడినప్పుడు నువ్వు చేయగలిగింది. హాస్పిటల్కి వెళ్ళావు, బాధల్లో ఉన్నారు, వాళ్ళ హాస్పిటల్ నువ్వు పలకరించడానికి వెళ్ళావు. హాస్పిటల్లో ఉన్నవాళ్ళంటేనే బాధల్లో ఉన్నవాళ్ళు. కనీసం నువ్వు చేయగలిగింది ఏదో వాళ్ళకి చేయి. ఆ విధంగా దేవుని సహాయం వాళ్ళు చూడగలుగుతారు. అప్పుడు దేవుడు నిన్ను బ్లెస్ చేయటం మొదలు పెడతాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? బైబిల్ గ్రంథంలో రూతు అనే ఒక సహోదరు ఉంది. వాస్తవంగా రూతు జీవితాన్ని మీరు చూస్తే మోయాబీరాలు. మోయాబీలు అంటేనే శపింపబడిన వంశం. అది వాళ్ళకి అస్సలు దీవెన రాదు. కానీ ఈ మోయాబీరాలుగా ఉన్న రూతు బోయాజు పొలంలో అడుగుపెట్టింది. బోయాజు పొలంలో అడుగుపెట్టిన తర్వాత యెహోవా చేత దీవెన నొందిన కుమార్తెగా మారింది. ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఏమిటంటే, ఈ రూతుకి ఎందుకు దీవెనలు వచ్చినాయి అయ్యగారు అని అంటే, రూతు తన అత్తకు చేసింది బోయాజు చూశాడు. అంటే మన క్రియలు కూడా ప్రభు చూస్తాడు. అత్తకు చేసింది చూశాడు బోయాజు. ఇలా చెప్తాడు, నువ్వు చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు, గొప్ప బహుమానం ఇస్తాడని చెప్పి, యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానివి. మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడున్న సత్ప్రవర్తన మరి ఎక్కువయింది కాబట్టి నువ్వు యెహోవా చేత దీవెన నొందిన దానివి. చూద్దాం, ఆ మాట చూద్దాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. అతడు అంటే బోయాజు చెప్తున్నాడు, నా కుమారి అంటే రూతుతో చెప్తున్నాడు, నా కుమారి యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానువు. కొద్దివారివే కానీ, రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. కొద్దివారివే కానీ గొప్పవారినే కానీ వెంబడించలేదు నీవు.
నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువ అయినది. ఆమెన్ చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెనని చెప్పండి. మీరు ఇంకా లేఖనాల్లో చూడగలిగితే 2వ అధ్యాయం 18వ వచనంలో ఆమె వాటిని ఎత్తుకుని ఊరిలోకి వెళ్ళినప్పుడు ఆమె అత్త వాటిని చూశాను, ఆమె తిని తృప్తి పొందిన తర్వాత మిగిల్చి ఆమెకిచ్చాను. అంతటా ఆమె అత్త ఆమెతో ఇలా చెప్తున్న మాట, అలా చెప్తూ అక్కడ అంటున్న మాట, నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవించబడునుగాక అని అన్ని విధాలుగా చెప్పుకుంటూ వచ్చాను. నువ్వు చేసిన దానికి ఆయన గొప్ప బహుమానం ఇస్తాడు. హల్లెలూయా చెప్తారా? రూతుకి ఎందుకు మోయాబీయులైన శపించబడిన కుటుంబంలో పుట్టిన ఆమె పొలంలో దీవించబడింది? ఓ మాటలో చెప్పాలంటే, పరగ కోసమని వెళితే ఆ పొలానికి వానరం అయిపోయింది. ఆ వంశావళి నుంచి యేసు ప్రభు పుట్టాడు. ఇంత దీవెన రూతక్క నీకు ఎందుకు వచ్చిందని రూతక్కను అడిగితే రూత్ ఒకటే చెప్తుంది. ఆమె చెప్తున్న మాట ఏమిటంటే, నేను అత్త ఎడల దయ చూపించాను. ఈరోజు నేను నిజంగా కోడలను అడుగుతున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. అమ్మ, కోడలందరికీ వందనాలు. షమ్మ ఆడబడుసులు అందరికీ వందనాలు. అమ్మ, కోడలంటే మోడల్గా ఉండొద్దమ్మా. మరలా చెప్తున్నా, కోడలంటే మోడల్గా ఉండొద్దు. ఈరోజు మీ అత్త ఎడల నువ్వు దయ చూపిస్తే రేపు మీ ఇంటికి వచ్చే కోడలు కూడా నీ మీద మాటట్లేదు, దయ చూపిస్తారు. ఖచ్చితంగా దయ చూపిస్తారు. అందుకే దీనుల ఎడల దేవుడు దయ చూపించేవాడు. ఈ రూతు అత్త ఆల్రెడీ ఆమె భర్తను పోగొట్టుకుని ఉంది, కొడుకుల్ని పోగొట్టుకుని ఉంది, బాధలో ఉంది. ఓ కోడలు ఉంది, ఎవరావిడ? వార్ప. అత్త బాయ్ బాయ్, సీ యూ, టాటా అని చెప్పేసి వెళ్ళిపోయింది. కానీ ఈ రూతు మాత్రం అత్త ఎడలి ఎంత దయ చూపించిందండి. అత్తకి ఏ విధంగా ఒక తల్లిని చూస్తుందో అలాగే చూసింది. అందుకే రూతుకి రావాల్సిన దీవెనలన్నీ వచ్చేసాయి. బోయాజ్ అన్నీ గమనిస్తున్నాడు. నువ్వు అత్తకి చేసింది నాకు వినబడింది అంటాడు బోయాజ్. ఈరోజు మీరు బేదల ఎడల, లేకపోతే మీ ఇంట్లో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని పరామర్శించే విషయంలో, నేను అప్పుడప్పుడు బలహీనులుగా ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అని కొన్ని పేర్లు చెప్తూ ఉంటాను. మీరు వినేసి విడిచిపెట్టడం కాదు, అవకాశం ఉంటే వాళ్ళని పలకరించడానికి కూడా వెళితే అది దేవుడు చూస్తాడు. అవును, పలానా ఆపదలో ఉన్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళని ఆదుకున్నాం అని నీకు ఆపద ఎదురైనప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒక చిన్న ఉదాహరణ, చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఒక పిల్లోడు గబగబా పరిగెత్తుకుని మందుల షాప్ దగ్గరికి వెళ్ళిపోయి మందులు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. డబ్బులేమి ఇవ్వలేదు. మందుల షాప్లోకి వెళ్ళాడు, గబగబా మందులు కనబడ్డాయి, తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ మందుల షాప్ ఓనర్ చూసి వాడిని కాలర్ పట్టుకుని కొట్టిన చోట కొట్టకుండా కొట్టి ఆ మందులన్నీ చేతిలో తీసేసుకుని, ఒరే ఏందిరా ఇది మెడికల్ స్టోర్ అని కూడా తెలియకుండా నన్ను అడగకుండా మొత్తం మందులన్నీ పట్టుకుని వెళ్ళిపోతున్నావు ఏంటి అని తిట్టాడు. ఆ పిల్లోడు ఏడుస్తూ మా అమ్మకు ఒంట్లో బాగాలేదు, డబ్బులు లేవు, ఆ మందులు తీసుకొచ్చే నాదుడు లేడు, మా నాన్న లేడు, మా అమ్మకి పిల్లోడు నేను ఒక్కడినే, మంచం మీద 2 రోజుల నుంచి బాధపడుతుంది, మూలుగుతూ ఉంది, ఏమీ లేవు, అందుకని నేను ఈ మందుల కోసం పట్టుకుని వెళ్ళిపోతున్నానంటే ఆ ఓనర్ తిట్టేశాడు. ఆ పక్కనే మెడికల్ స్టోర్ పక్కనే చిన్న టీ షాప్ ఒకటి ఉంది. ఆ టీ షాప్ ఓనర్ ఆ పిల్లోడు ఏడుస్తున్నప్పుడు చూసి గబగబా వచ్చి టీ అమ్ముకునే వాళ్ళకి ఒక టీ అమ్మితే 10 రూపాయలు, వాళ్ళ దగ్గరే డబ్బులు ఉండవు. సరే అనుకుని ఆ గబగబా వచ్చి ఆ గల్లా పెట్టి నుంచి డబ్బులు తీసి ఆ మెడిసిన్స్కి ఎంత అయిందో 100 120 రూపాయలు ఆయనకి ఇచ్చేసి, అరే ఈ మెడిసిన్ పట్టుకెళ్ళి మీ అమ్మకి బాగు చేయించుకోరా అని కొంత డబ్బులు కూడా ఇచ్చి పంపించేశాడు ఆ పిల్లోడిని. వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి ఆ మెడిసిన్ ఇచ్చాడు. ఆ డబ్బులు ఇస్తే ఆ ఇంట్లో ఏం కావాలో తెచ్చుకున్నారు. ఆ రోజు బాగానే గడిచింది. 2 రోజులకి వాళ్ళ అమ్మకున్న బాధ వ్యాధి నుంచి బాగా అయిపోయింది, స్వస్థత పొందింది. రోజులు గడుస్తున్నాయి. ఇంచుమించు అది జరిగి ఒక 20-30 సంవత్సరాలు గడిచిపోయింది.
చాలా పేదరికంలో ఉన్నది ఈ కుటుంబం. ఆ పిల్లోడు ఇలా అనుకున్నాడు, నాకు ఇంట్లో డబ్బులు లేకపోవటం వల్లే కదా, అమ్మకి ఏ కష్టం వచ్చినా ఆదుకునే వాళ్ళు లేరు అనుకుని కూలి పని ఆ పని ఈ పని చేసుకుని కష్టపడి చదువుకుందాం అనుకుని మొత్తం మీద చదువుకున్నాడు, ప్రయోజకుడిగా మారాడు. ఈ టీ షాపు అప్పటికి డెవలప్ అయింది, ఆ స్థలం కొనుక్కున్నారు, బాగా క్లిక్ అయింది. ఓల్డ్ ఏజ్కి వచ్చేసాడు. ఓ రోజు టీ పెడతా 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 అలాగే వెనక్కడిపోయాడు. భార్య చూసి గబగబా హాస్పిటల్కి తీసుకెళ్ళింది. చూస్తే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇక ఆపరేషన్ చేయటం కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు. ఈ టీ షాపు అమ్మేసిన డబ్బులు సరిపోవు. టీ షాప్ అమ్మేద్దామని ఆ దస్తావేజులు తీసుకొచ్చి బేరం పెట్టింది. ఆపరేషన్కే చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి. ఆ డాక్టర్ గారితో మాట్లాడుతూ ఆ తల్లి ఏడుస్తూ చెప్తుంది, అయ్యా మీ డబ్బులు నేనేం కొట్టేను, మీకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇచ్చేస్తామయ్యా, ఆపరేషన్ చేసేయండి అయ్యా, ఆ టీ షాప్ ఒకటే మాకు ఆధారం, అది అమ్మేసుకు దస్తావేజులు కూడా ఉన్నాయి, ఇవ్వండి అయ్యా, అవసరమైతే ఇవి మీ దగ్గర ఉంచుకోండి, ఈ బేరం పెట్టడం ఎవరూ కొనట్లేదు, మొత్తం మీద మా ఆయన్ని బ్రతికించండి అయ్యా అని 2 చేతుల దండం పెడితే ఆ దస్తావేజులు అలా పక్కన పెట్టి ఆ డాక్టర్ గారు చెప్పారంట, ఇదిగో మా అమ్మ కష్టాల్లో ఉన్నప్పుడు ఈ టీ షాపు ఓనరే ఈయనే నాకు మందులు కొనిపెట్టి మా అమ్మ బ్రతకటానికి కారకుడయ్యాడు. ఈరోజు మా అమ్మ బ్రతికింది, నేను హాస్పిటల్లో డాక్టర్ అయ్యానంటే కారణం ఈ టీ షాపు ఓనరే, మీ ఆయన గారే. కాబట్టి అది నాకు గుర్తుంది, నాకు కృతజ్ఞత ఉంది, కాబట్టి రూపాయి కూడా నాకు ఇవ్వక్కర్లేదు, ఫ్రీగానే నేను ఆపరేషన్ చేస్తానని చెప్పాడంట. చేతులెత్తి ఒకసారి ఆమెనని చెప్పండి. ఒకసారి ఈ సందర్భాన్ని మీకు ఎందుకు చెప్పానంటే, ఆపదలో ఉన్న వాళ్ళని మనం కటాక్షిస్తే మనకు ఆపద వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆదుకుంటాడండి. ఆమేన్. గుడ్. కాబట్టి బేదల్ని కటాక్షించే వాళ్ళకి దేవుని దీవెనలు వస్తాయి. ఇక చివరి 2 మాటలు కూడా చెప్పి ముగిచ్చేస్తాను. 4వ మాట, 84వ కీర్తన 6వ వాక్యం. 84వ కీర్తన 6వ వాక్యం. 84వ కీర్తన 6వ వాక్యం. వారు బాకా లోయలో బడి వెళ్ళొచ్చు, దానిని జలమయంగా చేస్తారు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. ఆమేనండి. సో 4వది ఎవరికి దేవుడు దీవెన కలుగు చేస్తాడంటే, తొలకరి వాన బ్రాకెట్లో పరిశుద్ధాత్మ ద్వారా దీవెనలు. ఆమేన్. ప్రతి వాని చేను ఖచ్చితంగా తడపబడాలి. ఎలా? తొలకరి వాన. తొలకరి వాన ఈక్వల్ టు పరిశుద్ధాత్మ. ఆత్మ దేవుని ద్వారా మనకి ఎప్పుడు కూడా దీవెనలు కలుగుతూ ఉంటాయి. ఆత్మదేవుడు మన ఆత్మీయ జీవితాన్ని దీవిస్తాడు. ఇవి భౌతిక సంబంధమైన దీవెనలు నీకు వస్తే, అభిషేకం అనేది ఒక గొప్ప దీవెన. బైబిల్లో ఎలా ఉంది, బీదలకు సువార్త ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడం కొరకు, బంధకాల్లో ఉన్న వారిని విడిపించడం కొరకు ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, కొంతమందికి దేవుడు ఒక అభిషేక వరం ఇస్తాడు. ఆ అభిషేక వరం ఏంటంటే, బీదలకి సువార్త ప్రకటించి వాళ్ళని విడిపించటమే ఆ గొప్ప అభిషేకం. అన్య భాషలు, వరాలు ఇవన్నీ ఒకెత్తైతే, నువ్వు సువార్తను ప్రకటించి ఒక వ్యక్తిని బంధకాల నుంచి విడిపించే ఆ అభిషేకము పరిశుద్ధాత్మల ద్వారా నీకు కలుగుతుంటుంది. నిజంగానే ఇలాంటి అభిషేకాన్ని మనం కోరుకోవాలి. ప్రభా, వాళ్ళ బంధకాల్లో ఉన్నారు, చెరలో ఉన్నారు, వారికి సువార్త చెప్పి విడిపించే భాగ్యం నాకు ఇవ్వండి. ఇలాంటి దీవెన యేసు నామములో ప్రభు మీకు ఇచ్చునుగాక. ఓకే, చివరి మాట, ఆఖరి మాట, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. మలాకీ 3వ అధ్యాయం 10వ వాక్యం. ఇలా చెప్పారు, నా మందిరంలో ఆహారం వండునట్లు 10వ భాగమంతా నా మందిరపు నిధిలోకి తీసుకుని రండి. ఇలాగు చేస్తే ఆకాశవాకిండ్లు విప్పి పట్టజాలంత విస్తార దీవెనలు కుమ్మరిస్తాను. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా. సో చివరిది 5వ మాట,
దశమ భాగం ఇచ్చేవారికి ఎప్పుడు దీవెన వస్తుందండి. నా మందిరంలో నిధిలోకి తీసుకురండి, 10వ వంతు తీసుకురండి, ఇలా చేయండి, ఆకాశవాకిళ్ళు విప్పి పట్టజాలంత విస్తార దీవెనలు ఇస్తానన్నాడు దేవుడు. నా ప్రార్థన, ఈ 11 నెలలు దీవించిన దానికంటే ఈ 12వ నెల, ఈ క్రిస్మస్ నెల, ఈ నెల అంతట్లో మీరు, మీ పిల్లలు, మీ కుటుంబానికి దేవుని దీవెనలకు మీరు వారసులుగా మారుదురుగాక. అయితే వన్ కండిషన్, మీకు కలిగింది 10వ వంతు, అది దేవుని మందిరంలో ఉండాలట. మీకు కలిగింది, కొంతమందికి అద్దిళ్ళు ఉంటాయి, అద్దిళ్ళకి ఇస్తూ ఉంటారు, వచ్చే రెంట్లో కూడా 10% తీసే పిల్లలు ఉన్నారు. కొంతమందికి పొలం ఉంటుంది, దింపు తీసినప్పుడు వచ్చే దాంట్లో దేవునికి తీసి, కొంతమందికి డ్యూటీ ఉంటుంది, శాలరీ, కొంతమందికి వ్యాపారం. సో మీకు కలిగిన దాంట్లో దేవుని మందిరంలో 10వ వంతు అలా తీయటం ప్రారంభిస్తేనంట దేవుడు ఆకాశవాకిళ్ళు విప్పుతాడంట, పట్టజాలంత విస్తార దీవెనలు కలుగు చేస్తారంట. ఇప్పుడు ఒక పొలంలో, 1 ఎకరం పొలంలో విత్తనాలు నాటితేనే కదండి పంట వచ్చేది. విత్తనం నాటకుండా పంట రాదు. అలాగే నీకు విస్తారమైన దీవెన కావాలంటే ముందు దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు, ఆ వంతు భాగం దేవుని మందిరంలోకి ఇచ్చే అలవాటు. అలా చేసి చూడండి, ఈ నెలంతా దేవుని దీవెనలు మీ మీద నిలిచి ఉండునుగాక. నేను ముగిస్తున్నాను. 5 మాటలు మీకు చెప్పాను. నా దీవెన మీకు కలుగునట్లు నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఈ 12వ నెలలో దేవుని దీవెన మీ తల మీద ఉండునుగాక. ఎవరికి దేవుడు దీవెన కలుగు చేస్తాడో ఒక 5 మాటలు మీకు చెప్పాను. నెంబర్ 1, దేవుని మాట వినేవారికి, దేవుని మాట ఎవరైతే వింటారో వాళ్ళకి ఖచ్చితంగా దీవెనలు వస్తాయి. నెంబర్ 2, నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగుతాయి. నెంబర్ 3, పేదల్ని కటాక్షించే వాళ్ళకి ఖచ్చితంగా దీవెనలు వస్తాయి. నెంబర్ 4, మర్చిపోకూడదు, పరిశుద్ధాత్మ ద్వారా దీవెనలు కలుగుతాయి. ఆ అభిషేకమే మనకు ఒక దీవెన కలుగు చేస్తారు. నెంబర్ 5, దశమ భాగం అర్పిస్తే పట్టజాలంత విస్తార దీవెనలు వస్తాయి. ఆ దీవెనలతో ప్రభు ఈ నెలంతా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నింపునుగాక. అందరూ అలాగే లేచి నిలబడిన చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడిక లేదా ఈ వాగ్దానాన్ని, కూడికను మనం ముగించుకోబోతున్నాం. ప్రభు మనకిచ్చిన ఈ వర్తమానం అంతటి కొరకు ఆ 2 చేతులు ఆకాశం వైపు చాపి ఆకాశమందుండి దేవుడు దీవించబోతున్నట్లుగా నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించేదను. అందరు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీ దీవెన మా తల మీద ఉండాలయ్యా. యేసయ్యా, మేము పట్టణంలో దీవించబడాలయ్యా, పొలంలో దీవించబడాలి నాయన. అయ్యా, మీ దీవెన మాకు కలుగునట్లు ఆజ్ఞాపించు నాయన అని చిన్న ప్రార్థన చేసుకుంటే ఈ నెల ఈ వాగ్దానం మీకు సొంతమైనట్లుగా ప్రార్థన చేసుకుందామా, అడుగుదామా. దేవుని యేసయ్యా, నీ దీవెన మాకు కలుగునట్లు ఆజ్ఞాపించండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అందరు ప్రార్థన చేసుకోండి, స్వరమెత్తి అడగండి. ఈ చివరి నెల నా దీవెన మీకు కలుగుతుంది. ఇదిగో, మనకి జన్మనిచ్చిన తండ్రి దీవెన మనకు ఉండాలి. మనల్ని పెంచి పోషిస్తున్న ఆత్మీయ తండ్రి దీవెన మన తల మీద ఉండాలి. అలాగే పరమందుండి ఆజ్ఞాపిస్తున్న పరలోకపు తండ్రి దీవెన కూడా మనకు ఉండాలి. ప్రార్థన చేసుకోండి, అడగండి. ప్రభువా, నా దీవెన మీకు కలుగుతుంది. హల్లెలూయా. అందరు తీర్మానంలోకి రండి, ప్రార్థనలోకి రండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు. ఏ విషయంలో ఇంకా నమ్మకంగా లేరు,
అడగండి, ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నన్ను నమ్మకస్తురాలిగా, నమ్మకమైన వాడిగా చేయి. మెండైన దీవెన, హల్లెలూయా, హల్లెలూయా. దీవించవే సమృద్ధిగా, నీ కోసమే బ్రతకమని. దీవించవే, చేతులెత్తి ఒక్కసారి ప్రార్థన చేయండి. దీవించవే సమృద్ధిగా, నీ కోసమే బ్రతకమని. నీవే లేకుండా నేనే లేను యేసయ్యా, దీవించవే. ప్రభు మనకిచ్చిన ఈ వర్తమానం అంతటి కొరకు రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. విత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో, ఈ సంవత్సరంలో తండ్రి ఆఖరి తండ్రి వాగ్దాన సందేశ కూడికలో రీతిగా మేమందరం పాలు పంపులు పొందడానికి ప్రభు మీరు అనుగ్రహించిన కృపా భాగ్యం కొరకు స్తోత్రాలు. ప్రభా, నీవు ఏ విధమైన తండ్రి ప్రభా దీవెన ఒక్కొక్క బిడ్డ జీవితంలో అనుగ్రహిస్తావో మీరు తెలియపరిచిన ప్రతి ఒక్కొక్క మాట అంతటిని బట్టి మీకే స్తోత్రాలు. అయా, దీవెన దయచేయడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడివి నీవు. అయా తండ్రి ప్రభా, ఈ ఉదయకాల సమయంలో అయా తండ్రి మీరు తెలియపరిచి మీరు మాతో మాట్లాడినటువంటి అయ్యా ప్రతి మాటని బట్టి మేము ప్రార్థిస్తూ ఉండగా మా బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. బీదలను కటాక్షించేటట్లుగా నా దేవా, మీరు ఒక్కొక్క బిడ్డని మీరు దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభా, యేసయ్యా నీకు స్తోత్రాలు. యేసయ్యా, అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుని ఒక్కొక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించండి. వారి జీవితాల్లో తండ్రి వారందరూ కూడా అయ్యా ప్రతి బిడ్డలో కూడా తండ్రి బీదలను కటాక్షించేటట్లుగా అయ్యా ప్రేమించేటట్లుగా ఒక్కొక్క బిడ్డ హృదయాన్ని మీరే దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాము. తండ్రి ప్రభా, పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా నీవు దీవెన దయచేయడానికి తండ్రి సర్వశక్తి కలిగిన దేవుడు అని మీరు బయలుపరిచిన విధానం అంతటిని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు. ప్రభా, అయ్యా ఒక్కొక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డకి తండ్రి బలమైన అభిషేకంతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, యేసయ్యా తండ్రి ప్రభా, నీ కనికరం అనుగ్రహించండి. ప్రభా, అదే రీతిగా మా అందరి జీవితాల్లో నమ్మకత్వం కలిగి మేము నడిపించబడడానికి సహాయమును దయచేయండి. ప్రభా, నమ్మకంగా ఉన్నవారు మెండుగా దీవించబడతారని మీ వాక్యంలో రాయబడి ఉంది కదా ప్రభా. తండ్రి ప్రభ, నమ్మకంగా ఉండి నడిపించబడడానికి మీరు మాకు సహాయమును దయచేయండి. అబ్రహాం యొక్క నమ్మకత్వం, మోషే యొక్క నమ్మకత్వం, యోసేపు యొక్క నమ్మకత్వం మా ఒక్కొక్క బిడ్డలకి మా అందరికీ కూడా సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభా, యేసయ్యా నీకు స్తోత్రాలు. ప్రభా, అయ్యా నీవు ఏ మాట అయితే తెలియపరిచావో ఆ మాట ద్వారా మేము నడిపించబడడానికి సహాయం చేయండి. తండ్రి, మనుషుల ద్వారా చెప్పబడిన కొద్ది మాటల ద్వారా కొన్ని కుటుంబాలు కట్టబడుతున్నప్పుడు దేవా, నీవు చెప్పిన ఒక్కొక్క మాట మేము పాటిస్తూ ఉండగా అయ్యా మా జీవితాలు పరిపూర్ణంగా కట్టబడడానికి మీరు సహాయమును దయచేయండి. ప్రభా, దేవా నీ మాట ఎంతో శక్తివంతమైనది, బలమైనది, శూన్యములో ఒక గొప్ప సృష్టిని సృష్టించడానికి తన సర్వశక్తి కలిగినది. ప్రభా, నీ మాట ద్వారా మా అందరి జీవితాలకి దేవా తండ్రి ప్రభా నాయన మీరు కలుగు చేయాలనుకున్న దీవెన మీరు సమృద్ధిగా అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాము. ప్రభా, అయ్యా పట్టజాలని దీవెనతో ఒక్కొక్క కుటుంబాన్ని మీరే నింపి నడిపించి మహిమ పొందుకోండి. వాక్యం చెప్పిన అయ్యా దాసులను ఇంకా మీరు బలపరిచి అయ్యా తండ్రి రాబోతున్న దినాలు ఇంకా మరీ ప్రాముఖ్యంగా మీరు బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నెలంతటి కార్యక్రమాల్లో అయ్యా తండ్రి దైవజనులను బలపరిచి వాడుకోండి. ఒక్కొక్క చోట్లో నిలబడుతూ ఉండగా అనేక మంది కుటుంబాలు దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడగలగాలి. ప్రభా, అనేకమైన కుటుంబాలు తండ్రి ప్రభా భయంకరమైన శ్రమలోంచి విడుదల పొందుకోగలగాలి. ప్రభా, శక్తి కలిగిన వాక్కును ఒక్కొక్క కుటుంబాలు తండ్రి జీవితాల పట్ల మీరు విడుదల చేయమని ప్రార్థిస్తున్నాము. నాయన, ఈ నెలలో తండ్రి ఆఖరి తండ్రి ప్రభా, ఈ సంవత్సరం ఆఖరి నెలలో మీరు తెలియపరిచిన ఈ సందేశం ద్వారా
ఒక్కొక్క కుటుంబంలో తండ్రి సంపూర్ణంగా దీవెనతో నింపమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఆశేరుకు అనుగ్రహించిన ఒక శ్రేష్టమైన దీవెన రాజులకు కూడా సహాయము చేయగలిగిన ఒక గొప్ప దీవెనతో ఈ యొక్క నెలలో మా బిడ్డలు నింపబడనివ్వండి నాయన. యేసు నామములో దీవెన అనుగ్రహించబడును గాక. ప్రభువా, మీ కృపను అనుగ్రహించి మహిమ పొందుకుంటారని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, అలాగే నిలిచి ఉండగా కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. ఆ తర్వాత ఆశీర్వాద ప్రార్థన